సో, రోజు ఏ విధంగా అయితే మనం స్టార్ట్ చేసే ముందు ఫోకస్ చేస్తున్నామో, సో, అదే ఈ విధంగా ఈరోజు కూడా అదే విధంగా చేద్దాము. చక్కగా ప్రశాంతంగా మీ యొక్క నడుము మరియు తల నిటారుగా ఉంచి, మీకు అవకాశం ఉన్న వాళ్ళు కింద కూర్చోవచ్చు. లేదా మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మీ యొక్క నడుము, తలని నిటారుగా ఉంచండి. జస్ట్ రిలాక్స్. మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. దైవము అనే ఆ యొక్క శబ్దం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని మన యొక్క భావనలతో ఎంతగా నింపుకుంటామో, అంతగా మనలో అటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. ఆ మార్పులు కలగడం కోసం దైవపు ఉనికి, అదేవిధంగా దైవాన్ని దర్శించండి అనే ప్రీవియస్ వీడియోస్‌లో మనకి చాలా చక్కగా రామ్‌తా మాస్టర్ నుంచి జ్ఞానాన్ని పొందాము. కాబట్టి మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ అని, నేను దైవాన్ని అనే భావన నింపుకుంటున్నప్పుడు, ఆ యొక్క జ్ఞానాన్ని ఏదైతే మనం అందుకున్నామో, అటువంటి అంశాలనే దాంట్లో నింపుకుంటూ వెళ్ళాలి. ఆ యొక్క సెంటెన్స్‌లోని ఆ పూర్తి జ్ఞానాన్ని మనం నింపగలిగినట్లయితే గనక, మనలో ఎన్నో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్. IAMGOD. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 2 మినిట్స్ ఆ అక్షరాలను ప్రశాంతంగా, సరళంగా మీ నుదుటి మీద ఎంతగా భావన చేయగలుగుతారో అంత ప్రశాంతంగా చేయండి. మీరు ఈ భూమి మీద ఉండడము, అలాగే మీరు శ్వాసిస్తున్న గాలి, మీ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా మీరు తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ బాహ్యం నుంచి ఆ జ్ఞానాన్ని రకరకాలుగా తీసుకున్న స్పర్శ ద్వారా, రుచి ద్వారా, వాసన ద్వారా, స్పర్శ ద్వారా, కంటి ద్వారా ఎన్నో రకాలుగా తీసుకున్నాం. అవన్నీ ఎంత సహజంగా మనలో ఉన్నాయో, మనమే దైవము, నీవే దైవము అన్న సత్యము కూడా అంత సహజమైనది. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 1 మినిట్. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని.
ఓకే మాస్టర్స్. నిదానంగా మీ కళ్ళు తెరవండి. ఓకే. రికార్డింగ్ ఆన్‌లో ఉంది. నోటిఫికేషన్స్. సెట్టింగ్స్ పర్మనెంట్‌గా ఓకే. ఇప్పటి వరకు మనం ఏదైతే జ్ఞానాన్ని తీసుకుంటూ వెళ్తున్నామో రామ్తా విజ్ఞానం నుంచి ఈ పుస్తక పఠనంలో, దీనికి సంబంధించి ఏమన్నా సందేహాలు గాని, ఇంకా మరింత ఏమన్నా స్పష్టత కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగొచ్చు. లేదా మీరు ఏదైనా పంచుకోవాలనుకున్నా మీ యొక్క అనుభవాలను కానీ, మీ యొక్క అనుభూతిని కానీ, మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఇక్కడ మీరు చక్కగా షేర్ చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్. ఓకే. సార్ చిన్నది చెప్పాలనుకున్నా. చెప్పండి. చెప్పండి మాస్టర్. ఈరోజు మార్నింగ్ అనుకున్నా సార్. ఈరోజు తిరుపతి దేవుని ప్రసాదం వస్తే ఎంత బాగుండు నాకు అని అనుకున్నా సార్. ఈవినింగ్ ఒక ఆవిడ మాకిచ్చారు, పెద్ద లడ్డు ఇచ్చారని ఇచ్చింది సార్. నాకు ఎంత హ్యాపీ అయిందా సార్. వావ్! 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 వచ్చారు మీరు లైక్ అలైన్‌మెంట్‌లోకి వచ్చేసారు అయితే ఇంక సందేహమే లేదు. చాలా హ్యాపీ అయింది. మీరే గుర్తొచ్చారు సార్. అది మీదే. అంటే మనలో అంటే మీరు కావాలని అనుకోలేదా? అలా ఒక భావన కలిగిందా? మీరు కాకపోతే అనుకున్నారా? ఒక లడ్డు కావాలనుకుంటా నేను చేతులు ఇట్లా పెట్టి స్వామిని అడుకున్నట్టు అనుకున్నా. లడ్డు వచ్చినట్టు అట్లంతా ఊహించుకున్నా సార్. ఈవినింగ్ ఒక ఆమె మాకొచ్చినారు, పెద్ద లడ్డు వచ్చింది చెప్పి ఇచ్చింది. వావ్! వావ్! సూపర్. థాంక్ యూ మాస్టర్. సో, అలాగంటే వీటిని ఏమంటారంటే రామతా విజ్ఞానంలో బ్రెడ్ క్రమ్స్ అంటారంట. అంటే మనం ఏదన్నా అంటే మన మేనిఫెస్టేషన్స్ అంటే మనం తండ్రితో కనెక్ట్ అయ్యి ఉన్నాము. అంటే మనం ప్యూర్‌గా ఉన్నాము అనే విధంగా తెలియడానికి యూనివర్స్ నుంచి మనకిలా కొన్ని కొన్ని అందించబడుతూ ఉంటాయన్నమాట. అంటే మనం అనుకోగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము అనే దాన్ని ఇవి స్పష్టంగా మనకి ఒక నిరూపణ అన్నమాట. మనకి మనమే చేసుకునే నిరూపణ. సో, అద్భుతంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. థాంక్ యూ మాస్టర్స్. ఓకే. సో, ఈరోజు పేజ్ నంబర్ 76 ఏదైతే పీడీఎఫ్ ఉందో, పీడీఎఫ్ ద్వారా అయితే గనక వచ్చేసి జన్మ పరంపరలో ఉన్నాము. ఈరోజు మన 10వ రోజు. మరో విషయం అనే పాయింట్ దగ్గర ఉన్నాం. అంటే అప్పటి వరకు ఏదైతే తల్లికి అంటే లైక్ ఒక మాస్టర్‌కి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ప్రజ్ఞ గురించి, అంటే ప్రజ్ఞ స్థితుల గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. మహాప్రజ్ఞ, పునఃసృష్టి, ఆత్మరక్షణ చెక్ చేసుకున్నారా? ఈ ప్రజ్ఞా స్థితిలో మీరు ఏ ప్రజ్ఞా స్థితిలో ఉన్నారు? ఎటువంటి ప్రజ్ఞ మీరు అలవర్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఏదైతే మనం కలిగి ఉంటామో, ఆ యొక్క సప్త ప్రజ్ఞ అంశాలను ఈ తలం మీద పొందొచ్చని నాకు చెప్పారు కాబట్టి, మనం ఎంచుకోవడానికి అంటే లైక్ మనకి ఫుడ్ మెనూలో ఏదైతే హోటల్‌కి, రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు మెనూలో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ ప్రజ్ఞా స్థితులు కూడా మన ఆప్షనల్. ఎలాగంటే అలా మనం ఎంచుకోవచ్చు. ఆ పరిస్థితి ఎలా ఉన్నప్పటికి కూడా ఎంచుకోవచ్చు కాబట్టి ఒకసారి నిన్నటి వీడియో కానీ లేకపోతే బుక్‌లో ఒకసారి ప్రజ్ఞా స్థితుల గురించి ఒకసారి చదవండి. మళ్ళొకసారి 7 ఏవైతే ఉన్నాయో 7 సప్త ప్రజ్ఞా స్థితులు అవి ఒకసారి నేను చెప్తాను. పునఃసృష్టి, ఆత్మరక్షణ ప్రజ్ఞ, భయం, బాధ ప్రజ్ఞ, శక్తి ప్రజ్ఞ, 4వది ప్రేమానుభవ ప్రజ్ఞ, 5వది ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ, 6వది సర్వస్వంలో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ, 7వది నేనే దైవాన్ని అనే ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞా స్థితులు. ఓకే. సో, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు మరో విషయం. అంటే ఇలా కంటిన్యూ చేసుకుంటూ రామ్‌తా మరో విషయం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే. హంతకుల వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. దేన్ని నేర్చుకోవాలి? హంతకుల వధిస్తున్న వారి పట్ల అంటే ఎవరైతే మర్డర్స్ చేస్తుంటారో, జైల్‌లో ఉంటారో, ఇలా క్రూరంగా బిహేవ్ చేస్తుంటారో, వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి. ఏం విద్యను నేర్చుకోవాలి? ఏదో వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు, వాడికేం తెలీదు. అలాగా ఒకళ్ళని దూషించడం కాకుండా వాళ్ళని కూడా కరుణతోటి. సో, జీసస్ క్రైస్ట్ చెప్పింది అదే కదా! ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, నిన్ను ఇది చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళ గురించే ప్రార్థన చేస్తారు. అంటే నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, లేకపోతే వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి చేస్తారు. కానీ మరి ఇలాంటి వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అంత గొప్ప ఆలోచన స్థాయి ఉన్న వాళ్ళే దైవంగా ఇక్కడ ఎన్నో మార్పులు చేయగలుగుతారన్నమాట. అందుకని చెప్తున్నారు. అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి.
వాళ్ళ జైత్రయాత్ర పూర్తయిన తర్వాత తమ అంతఃసాక్షిని జవాబిచ్చుకోవాల్సి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. పరమ వేదన భరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వడానికి వాళ్ళకు అనేక సహ సహస్రాబ్దాల సమయం అంటే కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి. హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరొక కొత్త శరీరం. పేజ్ నంబర్ ఇది 76 మాస్టర్. పీడీఎఫ్‌లో అయితే గనక పేజ్ నంబర్ 76 జన్మ పరంపరలో మరో విషయం అనే పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ అయ్యాం. హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరో కొత్త శరీరం తయారవుతుంది. కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. అంటే ఎవరైతే చేస్తారో ఆ క్షణికావేశంలో కావచ్చు, పరిస్థితులను ప్రభావం చేసుకొని, సో ఎవరైతే అలాగా చేసిన వాళ్ళకంటే కూడా చనిపోయిన వాడు ఎంబటే ఇంకో శరీరాన్ని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎవరైతే చేశారో వాళ్ళు దాన్ని మర్చిపోలేరు. ఎప్పటికీ మర్చిపోలేరు. మాస్టర్ అప్పుడు ఒక వ్యక్తి అంటున్నారన్నమాట. ఈ భూమి మీద తనువును చాలించిన తరువాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి, తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు? అంటే ఇప్పుడు జన్మ పరంపరలో ఏమున్నాం, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ అనే కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు మాస్టర్ ఏమడిగారంటే, ఈ భూమి మీద తనువును అంటే ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి, తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు? అంటే శరీరాన్ని వదిలిన తర్వాత ఈ శరీరంతో ఏం చేశాను? మళ్ళీ కొత్త భవిష్యత్తులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికెళ్ళి ఇదంతా ప్రాసెస్ జరుగుతుందని అడుగుతున్నారనమాట. అప్పుడు రామ్‌తా చెప్తున్నారు. ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరంగా చేస్తూ ఉన్నాడో, అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలంలోకే ఆ దేహదారి వెళ్తాడు. ఇంతకుముందు చెప్పిన పాయింటే. ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరం చేస్తూ ఉన్నాడో, అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న తలంలోనే ఆ దేహదారి వెళతాడు. ఓ ఉదాహరణగా ఇది విను. నువ్వే ఉన్నావు. నీ దేహదారివి నువ్వే. పరిమితంలో జీవించడం అన్న అవగాహన నిష్ణాతనత కోసం బాధల్లోంచి, శక్తిలోంచి, అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలోంచి నిరంతరంగా నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం పంచమ చైతన్య తలంలో అంటే సిద్ధించుకున్న, వెల్లిబుచ్చుతున్న, వ్యక్తీకరింపబడుతున్న ప్రేమతలంలో నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెడతావనుకో, వెంటనే నువ్వు పంచమ స్వర్గ తలాన్నే చేరుకుంటావు. ఎందుకంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మనం ఎటువంటి ఆలోచన వ్యవస్థను కలిగి ఉంటామో అటువంటి అంటే నిరంతరం ఏదో జస్ట్ కొన్ని రోజులు, కొన్ని నెలల్లో కాదు. నిరంతరం ఎటువంటి ఆలోచన వ్యవస్థను కలిగి ఉంటామో అది మనలో నిండిపోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏదైతే మనం కోరుకుంటామో, ఏ విధంగా అయితే మనం ఉండాలనుకున్నామో అటువంటి ప్రజ్ఞాతలానికే వెళ్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు పంచమ అంటే 5th డైమెన్షన్ ఆ యొక్క కాన్షియస్ లెవెల్‌కి వెళ్తారు అని చెప్తున్నారు. ప్రస్తుతం పంచమ చైతన్య తలంలో అంటే సిద్ధించుకున్న, వెల్లిబుచ్చుతున్న, వ్యక్తీకరింపబడుతున్న అంటే కోరుకున్నవి వచ్చేస్తాయి. వాటిని చెప్పగలుగుతాం. ఇంకా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం అన్నమాట బాగా. ప్రేమ తలంలో అది కూడా ప్రేమతోటి నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని పెడతావనుకో, వెంటనే నువ్వు పంచమ స్వర్గ తలాన్ని చేరుకుంటావు. ఓకే. ఎందుకంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది కాబట్టి. ఇప్పుడు మరో విధంగా చెప్పుకుంటే, మాస్టర్ నువ్వు ఇప్పటివరకు సంపాదించుకున్న అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మ జ్ఞానపు పరిధి ఎంతో గొప్పదో, మీ యోగ్యతను, విలువను, అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని, పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్యాన్ని, మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లే. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీ సర్వుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ ఇవి కూడా ఆత్మ ప్రభావం వల్లే. ఆత్మ ప్రభావమే అనుభవాలే, ఉత్తమ ఆలోచన సంవిధానాలే అభిలాషణీయాలని, యోగ్యాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణితిని మీరు సాధించారో అర్థమవుతుంది. ఎందుకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయి అని, వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయని, వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. అంటే ప్రెజెంట్ మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో, సో మనం వెళ్ళే ట్రావెల్ అంతా కూడా ఎలా ఉందంటే ప్రతి అంశం పట్ల స్పష్టత కోసము, లేకపోతే ఏదో తెలుసుకోవాలి అని వెళ్తున్నాము. అంటే ఈ వెళ్ళే క్రమం ఎలా ఉంది అంటే మన ఆత్మతో అనుసంధానమయ్యే వెళ్తున్నాం అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ చెప్పారు, మాస్టర్ నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞాన పరిధి ఎంతో గొప్పది. అంటే మనం ఇప్పుడు వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ రామ్తా లేకపోవచ్చు, కానీ రామ్తా జ్ఞానాన్ని వింటున్నాం. ఆ కాన్షియస్ మనకి గైడ్ చేస్తుంది. కాబట్టి ఇంతవరకు మనం వచ్చాం. ఎలాగైతే ఇద్దరి మధ్య అక్కడ సంభాషణ జరుగుతుందో,
ఏది ఈ పుస్తకంలో వచ్చిన అంశం ప్రకారము. అలాగే ఇప్పుడు కూడా మనకి రామ్‌తాకి మన మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ స్థితికి మనం వచ్చామంటే అది ఎంతో గొప్పది అని చెప్తున్నారు. మీ యోగ్యతను, విలువను, అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని, పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్వాన్ని, మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లే. అంటే ఇవన్నిటి పట్ల మనకు అవగాహన ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే ఆత్మశక్తి వల్లే అని చెప్తున్నారు. ఓకే. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము, జీవితపు విలువను గ్రహించి సర్వుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ ఇవి కూడా ఆత్మ ప్రభావం వల్లే. అంటే మనం జీవించడమే ఒక గొప్ప విషయం అయితే, ఆ జీవిస్తూ అందరి పట్ల ప్రేమతో ఉండాలి, అందరికి మంచి జరగాలని ఒక ఆలోచన చేయడం అనేది అది ఇంకా గొప్పదని చెప్తున్నారు. అది కూడా ఆత్మ ప్రభావమే అని చెప్తున్నారు. అనుభవాలే ఉత్తమ ఆలోచన సంవిధానాలే అభిలాషణీయాలని, యోగ్యులని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నీ మాటల వల్లే ఆత్మ చైతన్యంలో ఎంత పరిణితిని మీరు సాధించారో అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడే మాటల వల్లే ఈజీగా తెలిసిపోతుందనమాట. ఎంత పరిణితిని మనం అందిపుచ్చుకున్నాము. అందుకనే మనం ప్రతీదీ మాట్లాడే ముందు ఒక ఆలోచన చేసి మాట్లాడినట్లయితే గనక మనలో ఒక స్పష్టత అంటే ఆ మాటని ఏ విధంగా మనం పలకాలి, ఎటువంటి శబ్దాన్ని వాడాలి, దానికి ఎంత తీవ్రతనివ్వాలి ప్రతీదీ తెలుస్తూ ఉంటుందనమాట. అంటే ఆ మాట ద్వారా వెళ్ళే అంశము ఎన్నో మార్పులు చేయగలదు. కాబట్టి అదే చెప్తున్నాను. ఇంతకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయి అని వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయి అని వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు. ఇది ప్రయాణంలో ఆత్మతో వెళ్ళే ప్రయాణంలో కొంత భాగం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. అంటే చూడండి. కానీ అంతకు ముందుగా ప్రస్తుతం అంటే దానికంటే ముందు నువ్వేం చేయాలి? ప్రెజెంట్‌లో నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. చూడండి. అవగాహనలో తెచ్చుకోవడము, అది కూడా సంపూర్ణంగా తెచ్చుకోవాలి. మళ్ళీ పండించుకోవాలని అంటే కంప్లీట్‌గా దాన్ని మనం లైక్ ఇన్నర్‌లోకి తెచ్చుకొని సంతృప్తి స్థాయిలో ఇంక ఓకే. ఇది ఇంతే అనే ఒక స్థితికొచ్చేసేయాలన్నమాట. జ్ఞానం జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది. మరింతగా విస్తరిస్తుంది. ఉదాహరణకు జీవిత సర్వస్వంలోని సౌందర్యాన్నంతటిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రయత్నాన్ని మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడంతో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే చూడండి, ఈ జీవితం ఎంతో ఆనందకరం, ఎంతో సంతోషకరం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ దాన్ని ఎలా మొదలుపెట్టాలి? నా జీవితంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ జీవితంలో నేనున్నాను కాబట్టి. అంటే ఎక్కడ అంటే జ్ఞానం జ్ఞానంతోనే అంటే ఏదో అంటారు కదా! ఇలా ముల్లులు ముల్లులతోనే తీయాలంటే సేమ్ అదే విధంగా జ్ఞానాన్ని కానీ, మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మనలోంచే మొదలవ్వాలి. అంటే నేను ఇలా అంటున్నాను కాదు మాస్టర్స్. మనం చూడండి ఇక్కడ రామ్‌తా ఒకటే చెప్పేది. నీలోని దైవాన్ని దర్శించండి అంటారు. దీన్ని నేను అంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నానంటే, మీరు చూడండి నా మెడిటేషన్స్‌లో గాని ఎక్కడా కూడా పర్టిక్యులర్‌గా పలానా మాస్టర్ అని స్టార్టింగ్‌లో చెప్పాను కాదనట్లేదు. తర్వాత ఎప్పుడు కూడా పలానా మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేయండి. ఆ చైతన్యాన్ని తీసుకోండి. ఇలా ఎక్కడ కూడా నేను ఏ రోజు చెప్పను. ఎందుకు చెప్పను అంటే, సర్వస్వంలో ఉన్న దైవాన్ని దర్శించాలి అంటే ముందు నాలోని దైవాన్ని దర్శించాలి నేను. నాలోని దైవాన్ని దర్శించకుండా నేను ఎక్కడో మళ్ళీ ఇంకొక చోటున్న దైవాన్ని దర్శిస్తే, ఇంకొక నుంచి ఏదో వస్తుందనే భావన నాలో ఉంటే, మళ్ళీ నేను అటువైపుగా దృష్టి పెట్టినట్టే గదా! అంటే వారి చైతన్యాన్ని మనం హెల్ప్ అడుగుతున్నాం కదా సార్. వాళ్ళ ఆ చైతన్యం నా చైతన్యంతో కలిసి ఇది అని మనం కోరుకోకూడదా హెల్ప్ సార్? అసలు హెల్ప్ ఎందుకు అడగాలి నేను? నేను హెల్ప్ దేనికి అడగాలి? అడగొచ్చు. ఒక స్థితి వరకు అడగొచ్చు. తప్పేం లేదు. ఒక స్థితి స్టార్టింగ్‌లో ఇప్పుడు హ్మ్. ప్రారంభంలో ఉన్నాం కాబట్టి, ఆ అడగొచ్చు. చైతన్యం నా చైతన్యంతో కలిసి ఇది అని నా ఆలోచన విధానం మార్చమని మనం ఏదన్నా జరగాలని కోరుకున్నప్పుడు ఆ! ఇట్లానే కోరుకోవచ్చు. కాకపోతే దాన్ని గూడా మార్పు చేయాలన్నారు. ఎందుకంటే ఆ చైతన్యం మీరు వేరుగా లేరు. అంటే ఆ చైతన్యానికి తెలుసు. కేవలం స్టార్టింగ్‌లో అంటే నాకు సహాయం కావాలి అనే ఒక భావనలో నేనున్నాను కాబట్టి, ఆ విధంగా చేస్తున్నాను. ఏది చైతన్య పరంగా అంటే కాన్షియస్ లెవెల్‌లో కూడా మాస్టర్స్ నుంచి హెల్ప్ అడుగుతున్నాను. కానీ ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారని చూస్తే గనక ముఖ్యంగా వాళ్ళని హెల్ప్ అడగమని ఏ మాస్టర్ చెప్పలేదు. ప్రతి మాస్టర్ కూడా నీలో ఉన్న దైవాన్నే నువ్వు ముందుకు తీసుకువెళ్ళు అనే చెప్తూ వస్తున్నారు. ఎవరైనా చూడండి. పత్రిజి గారు నీ శ్వాసే నీ గురువన్నారు. రామ్‌తా కూడా ఏంటంటే, ఇక్కడ మీరు ఆ జ్ఞానాన్ని పొందడానికే నేను సహాయం చేస్తానన్నాను గానీ, ఇతర సహాయం ఏది చేస్తానని కూడా ఎక్కడ మనకి చెప్పలేదు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా నీలో నీ దైవాన్ని దర్శించడానికే, నీలో ఉన్న ఉన్నతమైన స్థితిని పొందడానికే మేమందరం వచ్చాము
ఆ జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే వచ్చానని చాలా క్లారిటీగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్లారు. కానీ మనం మాత్రం ఈ విధంగా వెళ్తున్నాం. అంటే మళ్ళీ ఆ దృక్పథం బలంగా పెరిగిపోకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మాస్టర్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మాస్టర్స్ ప్రేమతత్వంతో నిండి ఉంటారు. 100% ఆ ప్రేమ కాంతులనేవి మనకి ఎన్నో అద్భుతమైన మార్పులు చూపిస్తాయి. అంటే ఇక్కడ గురువు పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, గురువు ఏదైతే తన శిష్యుడు ఉన్నతిని దర్శిస్తే ఎంత ఆనందపడతాడో దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం స్కూల్స్‌నే తీసుకోవచ్చు. ఎందుకంటే గురువు అంటే టీచర్ ఉన్నాడు. టీచరు, స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక స్టూడెంట్ ఎప్పుడు టీచర్ సార్ మీరు బాగా చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పేసి చదువుతాడు. అన్నీ చేస్తూ ఉంటాడు. సో, చక్కగా అక్కడ గురువుకి దగ్గరగా ఉండడానికి గురువుతోటి ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది? అది ఎలాగన్నా కంటిన్యూ అవ్వచ్చు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఎగ్జాంపుల్‌గా. తను పెద్దగా టీచర్ తోటి ఏమీ ఉండదు. కానీ తను ఏదైతే ఉత్తీర్ణత పొందాడో, తను ఒక బెస్ట్ పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత, నేను ఆ స్థితికి రావడానికి నేను చదువుకున్న కాలంలో నాకు ఈ గురువు సహకరించాడు అన్న విషయం వ్యక్తపరిచినప్పుడు, ఆ గురువు దాన్ని విన్నప్పుడు ఇద్దరిలో ఎవరి పట్ల ఎక్కువ ఆనందాన్ని తన అంతరంలో కలుగుతుంది అని చూస్తే గనక, తప్పకుండా తను చెప్పిన జ్ఞానాన్ని అందుకొని, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి, ఎవరైతే పూర్తి స్థాయిలో సమాజానికి ఉపయోగపడే విధంగా కానీ, లేకపోతే తనకు తాను చాలా ఉన్నతమైన వృద్ధికి వచ్చిన వ్యక్తి, లేకపోతే ఆ శిష్యుడు ఎవరైతే ఉంటారో, తను ఎప్పుడైతే తిను నా గురువు అని చెప్తే చాలు. అంటే అంతరంలో అది ఒక బలంగా ఉంటే చాలు. బాహ్యంలో చెప్పడం అనేది కూడా అంత అంటే చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు. బట్ అంటే ఆ చెప్తూ ఏమైపోతుందంటే ఈ ప్రాసెస్‌లో అంటే మనకిక్కడ ఉన్న కాన్షియస్ ఏమైపోతుందంటే, మీకు ఒక అర్థం ఉండొచ్చు. మీ భావన ఒక విధంగా ఉండొచ్చు. కానీ ఇతరులకు ఏమైపోతుందంటే డిపెండెన్సీ‌గా అవ్వకూడదు. అది స్పష్టత ఇవ్వాలి మనం ముందు. ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకో. అంటే తప్పు కాదు. ఏది తప్పు కాదు. అంతా కరెక్టే. ప్రతి ఒక్కరు చేసేది కరెక్టే. తప్పొప్పులేమి లేవు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, నన్ను నేనుగానే చూడాలి. నా అంతరంలోంచే ప్రతీదీ నేను పొందాలి. ఎక్కడ సహాయం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తంలో ఉన్నది ఒకటే కాబట్టి అక్కడి నుంచే మనం పొందొచ్చని చెప్తున్నాను. నీలోని దివ్యత్వాన్ని, నీలోని దైవాన్ని పొందడానికి నిన్ను నువ్వే స్మరిస్తూ ఉండు. నీతో నువ్వే మాట్లాడుతూ ఉండు. నీ తండ్రి నుంచి ఏదైనా పొందగలవు అనేది చెప్తున్నారు కాబట్టి, ప్రతి క్షణము కూడా దానికి ప్రయత్నం కూడా మనం అదే చేయాలి. యెస్ మాస్టర్ చెప్పండి. ఎవరో కవిత గారు చెప్పండి మాస్టర్. హ్యాండ్ రైజ్ చేశారు. యెస్ మాస్టర్. అన్‌మ్యూట్ అయ్యి మాట్లాడండి. మాస్టర్ మీరు చెప్తుంది కరెక్టే మాస్టర్. కానీ మాకు అంత కెపాసిటీ మేము ఇప్పటికిప్పుడు తెచ్చుకోవాలంటే ఎలా? అంత సాధ్యం కాదు కదా! అది సాధనతోటే కదా అవుతుంది. సాధ్యము. అవుతుంది మాస్టర్. అవుతుంది. అంటే ఇక్కడ అవుతుంది మాస్టర్. ఒక్క నిమిషం ఆ! మాస్టర్. అవుతుంది. మీరు హ్మ్. చెప్పేదంతా కరెక్ట్ అసలు. నో క్వెషన్ అసలు హ్మ్. దానిలో. కానీ హ్మ్. దానికి సాధన అవసరం. మా చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి అనుకూలంగా లేనప్పుడు మేము అంత సాధన చేయగలిగే కెపాసిటీ మాకసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంక మేము పెంపొందించుకోవాలి అది. ఆ! అదే యెస్ మాస్టర్. మీరు చెప్పింది పెంపొందించుకోవాలి. 100% కరెక్టు. అయితే ఆ! దీనికి నేను అనుభవంతోనే చెప్తున్నాను ఈ పాయింటు. ఆ! ఏదైతే ప్రస్తుతం మాస్టర్స్ అందరూ కూడా ఎయిదర్ హెల్త్ పరంగా, ఫినాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా లేకపోతే సోషల్ ఏవైతే ఈ విధాలుగానే ఉంటాయి మాక్సిమం సిట్యుయేషన్స్ మనకి డామినేట్ చేసేవి అవును. బాహ్యంగా. హెల్త్ పరంగా నేను సివియర్‌గా ఫేస్ చేశాను. ఫినాన్షియల్‌గా ఫేస్ చేశాను. ఫ్యామిలీ పరంగా అంటే ఎన్ని విధాలుగా ఉంటాయో మాక్సిమం అన్ని టచ్ చేశాను. చాలా డీప్ లెవెల్‌లో టచ్ చేశాను. ఓకే మాస్టర్. ఇవి వెళ్తున్న క్రమంలో కూడా ఆ! అందరూ ఎలా చేస్తారో అదే విధంగా మాస్టర్స్ నుంచి సహాయం అందుతుందని ఫిజికల్‌గా ప్రయత్నం చేశాను. కాన్షియస్ లెవెల్‌లో ప్రయత్నం చేశాను. అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను. ఓకే. కానీ ఎందుకు మార్పు రావట్లేదు? అంటే ఆ! వస్తుంది. కానీ అది శాశ్వతంగా ఉండే మార్పుగా నాకు అనిపియలే. భావన కలగలే. ఓకే. ఎందుకు కలగలేదా? అంటే అక్కడ సాధన కూడా ఏమీ లేదు. కేవలం ఆ! ఆలోచన. ఒక ఓకే. ప్రయత్నం. ఒక ఆ! తపన అంతే. ఆ! ఈ చేసే క్రమంలో ఎలా చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పేసి అసలు జ్ఞానంలో ఏం చెప్తున్నారు? అన్నీ కూడా చూస్తూ ఉంటే చివరికి ఏదైనా కానీ నీలోంచే మార్పు రావాలి. అంటే బాహ్యంలోంచి వచ్చే మార్పు ఏమవుతుంది అంటే అది ఒక సహాయం కిందే ఉంటుంది. అది అప్పటి వరకు మనకు స్వస్థతనిస్తది. అంటే లైక్ ఒక టాబ్లెట్ లాగా ఆ సిట్యుయేషన్స్‌ని మనకి క్లియర్ చేస్తది. కానీ
వాటి నుంచి పరిపూర్ణంగా బయటపడే పరిస్థితి రాదు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఓకే. అది క్లియర్ ఆ! అయ్యుండొచ్చు. అవును. మళ్ళీ ఆ అనుభవం పూర్తవ్వదు కాబట్టి, మళ్ళీ ఎందుకంటే అల్టిమేట్‌లీ మనం ఎక్కడికి ఎళ్ళాలి? నాలో నుంచే సర్వస్వాన్ని నేను సృష్టించుకోగల స్థితికి రావాలి. అంతే కదా! అల్టిమేట్‌లీ. ఓకే. ఓకే. సో, ఈ అవును అల్టిమేట్‌కి మాస్టర్. వెళ్ళాలి కాబట్టి, ఈ సిట్యుయేషన్ కాకపోతే ఇంకొక సిట్యుయేషన్. అంటే ఒకళ్ళ నుంచి సహాయం వచ్చింది. నా కుటుంబం నుంచి సహాయం వచ్చింది. లేకపోతే నా అన్నదమ్ముల నుంచి సహాయం వచ్చింది. ఆ! ఇప్పటి వరకు ఓకే. కానీ దీని నుంచి నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేదు కదా! నేను ఈ నేర్చుకుంటాం కదా విధంగా మాస్టర్. ఆ! ఇప్పుడు ఇట్లా తప్పు చేయబట్టే మనం ఇప్పుడు ఇంత బాధపడుతున్నాము. ఇంకొకసారి చెయ్యము అనేది ఒకటొస్తది గదా! వస్తది. ఆ! ఆ! కానీ మళ్ళీ ఇంకొక క్రియేషన్ జరుగుతది. ఓహ్! ఇంకొక ఓకే. అంటే సేమ్ జన్మ పరంపర ఎలా జరుగుతుందో, ఒక ఆ! అనుభవం అనేది సంపూర్ణం అయ్యేంత వరకు కూడా, ఆ! పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా అందుకని ఇందాక చూడండి ఒక పాయింట్ చెప్పారు క్లియర్‌గా మనకి. ఆ! కానీ అంతకు ముందుగా ఇప్పుడు చదివిన దానికంటే ముందు. కానీ అంతకు ముందుగా ఆ! ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో, అంటే వ్యక్తీకరిస్తున్నావంటే కేవలం ఆనందమో, సంతోషమో అని కాదు. ప్రతి ఒక్క అనుభవం. ఆ! దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి. ఓకే. జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది. మరింతగా యాహ్! కరెక్ట్. విస్తరిస్తుంది. అవును మాస్టర్. అది కరెక్ట్. అర్థమైంది ఓకే. గదా! అంటే నేను ఆ మాట అర్థమైంది. ఎందుకన్నానంటే, ఇది ఏదో ఎవరు చెప్పిందో లేపోతే ఇంకోటని కాదు. ఆ! ఎలాగైతే ప్రతి ఒక్క మాస్టర్స్ ఎన్నో జ్ఞానాన్ని పొందే క్రమంలో ఎన్నో అనుభవాలను తెచ్చుకొని, ఎన్నో మీదేసుకొనొచ్చాము. నేను ఆ! వీటిని సాధించగలను అని చెప్పేసి ఒక బలమైన నమ్మకంతో వచ్చాము. సమాజంలో వాటిని ఎదుర్కొంటూ వెళ్తున్నాము. అలా ఆ! ఎదుర్కొంటూ వెళ్ళే క్రమంలో ప్రతి మాస్టర్‌లో రావాల్సిన ఉనికి ఏంటి అంటే గనక, ఈ ఆ! సృష్టి నేనే చేశాను. దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే. దీన్ని నేను మార్పు చేయగలను. ఓకే. అలా మనం దీన్ని నేను చెప్పుకుంటా మార్పు చేయగలను. ఉండాలి. ఓకే. అలాగా ఒక బలాన్ని నింపుకోవాలి. ఒక ధైర్యాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే యెస్ అలా మనలో మాస్టర్. నింపబడుతుందో, ఆ! ఏది నాలో నింపబడుతుందో అదే సృష్టిగా మారుతూ ఉంటుంది. ఇంతకాలం అన్నీ నాకే వస్తున్నాయి. ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. అన్నీ ఉన్నా కానీ ఏదో లేని తత్వం. ఇలాగా అన్ని అంశాలు నాలో నింపుకున్నాను కాబట్టి నేను వీక్ అయిపోయాను. నా బాడీ వీక్ అయిపోయింది. నా పరిస్థితులు వీక్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక క్వెషన్ వీటన్నిటిని మాస్టర్. యెస్ మాస్టర్ ఒక్క చెప్పండి. క్వెషన్ మాస్టర్. ఇప్పుడు 'రామ్‌తా' బుక్‌లో మనకి ఇది కూడా చెప్తారు కదా మాస్టర్. అంటే 'రామ్‌తా' అసలు లైఫ్‌లో ఆహ్, కొండ పైకెక్కేసి ఇంక అక్కడి నుంచి దూకేసి చనిపోదాం అనుకున్నప్పుడు ఒక ఏంజెల్ ఖడ్గం ఇస్తారు అని కూడా చెప్తారు. విన్నాను నేనది. అవునా? సో, అంటే అక్కడ మరి ఏంజెల్ సహాయం చనిపోవడం తీసుకున్నారు కదా మాస్టర్ అక్కడ 'రామ్‌తా'. అంటే సహాయం తను అడగలేదు. యాక్చువల్‌గా తనేంటంటే అప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్‌లో ఉంటాడన్నమాట. తను ద్వేషంతో ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి అవును. ప్రేమ, ద్వేషము అనేది ఆ! భావోద్వేగం. అక్కడ ఆ! భావోద్వేగం గురించి చెప్తున్నారు. అయితే తను ఆ భావోద్వేగం ఎలా ఉందంటే చాలా స్పష్టంగా ఉంది. ఆ ద్వేషం అనేది చాలా స్పష్టంగా ఉంది. ఓకే. అదేంటి? నేను చనిపోతే ఆ! సామాన్య మానవుల చేతిలో చనిపోవు. అంత నీచమైన చావు నాకొద్దు. ఓకే. మీరు ఏదైతే దైవం అని నమ్ముతున్నారో, ఆ! నేనైతే దైవం నా పూర్వీకులు చెప్పారో, ఆ ఆ! దైవంతో యుద్ధం చేసి అప్పుడే హ్మ్. నేను చనిపోతాను. అదే నాకు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి, ఆ దైవం ఇంతమంది మానవాళిని నడిపిస్తున్న దైవం ఏదన్నా ఒక కొండ మీద ఉంటుంది. అంటే అంత ఎత్తులో ఉంటేనే వీళ్ళందరిని హ్యాండిల్ చేయగలదని చెప్పేసి, ఆ! ఎక్కడ ఉన్న కొండ వైపు చూసి అక్కడ ఉందేమో అని తన ప్రయాణం మొదలుపెడతాడు. అలా అవును. వెళ్ళే క్రమంలో ఎన్నో రోజులు ఆ ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్నవి తింటూ అలా వెళ్తూ ఆ చివరికి చేరుకొని అక్కడ పిలుస్తాడు. "ఎక్కడున్నావు నువ్వు? నాకొచ్చి కనబడు. నీతో ఇది చేయాలనుకుంటున్నానని" చెప్పి చేసి ఆ! ప్రయత్నం చేసి అలసిపోయి కంప్లీట్‌గా ఇదైపోతాడన్నమాట. ఓకే. ఆ కన్నీళ్లు కూడా రాలిపోతాయి. ఇంకెవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోని ఒక ఆ! ఇదికొచ్చేసిన తర్వాత ఆ! అప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్ ఒస్తది. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే ఆ! మానవ ప్రయత్నం. ఓకే. మానవ ప్రయత్నం అనేది ఎప్పుడైతే పూర్తిగా ఒక విధంగా డిజాల్వ్ అయిపోతది. అంటే ఉండదో, అప్పుడు దైవం యొక్క ఉనికి మొదలవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అద్ ఓకే. ఓకే. మానవ దివ్య ఖడ్గం ప్రయత్నమేమో చేయాల్సిందే గదా సార్! చేయాల్సిందే. చెయ్యాలి. అవును. చెయ్యాలి. మానవ కానీ ప్రయత్నమే చేయకుండా దేవుడు అని అనుకోకూడదు. మన ఆ! ప్రయత్నం చేసి ఆయన హెల్ప్ అడగొచ్చు. హెల్ప్ మన అడగొచ్చు. మన ఆత్మనే హెల్ప్ అడగొచ్చు. అవును. అంటే మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ అదే హ్మ్. కొనసాగించాలనేదేం లేదు. మనం వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఓకే. సోల్ నుంచి కూడా తీసుకోవచ్చు. అలా ఓకే. రామ్‌కి అక్కడికి వెళ్లి చేసిన తర్వాత, అప్పుడు తన యొక్క తపనను చూసి, తన యొక్క మొండితనాన్ని చూసి, ఆ! అప్పుడు ఆ దైవం ఏం చేసింది దివ్య ఖడ్గాన్ని అందించింది. యాక్చువల్లీ ఆ ఖడ్గం అందించినప్పుడు గూడా నిన్ను నువ్వు సాధించుకో, నిన్ను నువ్వు శోధించుకో అని చెప్పింది. ఓకే. అంతేకాని ఓకే. ఎక్కడ ఇది చేయమని చెప్పలేదు. రామ్‌తా దాని గురించి కూడా తర్వాత చెప్తాడన్నమాట. ఆ విషయం గురించి మనం ముందు ముందు తెలుసుకుందాం దాని గురించి. ఓకే. 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 ఓకే మాస్టర్. ఓకే మాస్టర్. థాంక్ యూ మాస్టర్. అంటే ఇక్కడ ఏదేమైనా కానీ మనలోనే ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటే అంటే నేను బలంగా నమ్మేదదే. ఓకే. నా ఆలోచన వ్యవస్థ, నా అనుభవాల వ్యవస్థ ఏదైతే ఉంటుందో,
దాని యొక్క ప్రతిబింబమే నా యొక్క మాంస నేత్రాల ద్వారా, నా యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా నేను ఇన్ఫర్మేషన్ పొందుతున్నాను. ఓకే. నాలో ఎటువంటి భావోద్వేగాలు, ఎటువంటి ఆలోచన వ్యవస్థ కానీ ఏమీ లేదు. నేను శూన్యమైన స్థితిలో ఉన్నాననుకోండి, నాకంతా శూన్యంగానే ఉంటుంది. అవును. ఇప్పుడు మనం మెడిటేషన్‌లో డీప్ లెవెల్‌కి వెళ్లారనుకోండి, మీకు ఆలోచన అవును. ఉందా? ఉండదు. ఎటువంటి భవిష్యత్తు గురించి గాని, లేకపోతే అది గతం గురించి గాని, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన, కనీసం వర్తమానం గురించి కూడా ఆలోచన ఉండదు. ఉండదు మాస్టర్. కాబట్టి బాహ్యంలో ఏమీ ఉండదు. ఓకే. ఎన్నో జరగొచ్చు. కానీ ఆ! మీరు బాహ్యంలో లేరు. మీరు శూన్యంలో ఉన్నారు కాబట్టి, శూన్యంలోనే మీకు బాహ్యం కూడా శూన్యంలాగే ఉంటుంది. ఓకే. అప్పటి వరకు ఎన్నో బస్సులుండొచ్చు, ఎన్నో జరిగుండొచ్చు, ఏవేవో జరగొచ్చు ఇంట్లో. ఆ! కానీ మీకేం తెలీదు. అవును. సో, ఓకే. ఇలాగా సేమ్ ఏదైతే మనలో నింపుకునే అంశం బలంగా నింపబడి ఉంటుందో, మన ఆ! లోతుల్లోకి వెళ్తుందో, అటువంటి పరిస్థితులే బాహ్యంలో మనకు దర్శనమిస్తాయి. దానికి ఎన్నో కారణాలుండొచ్చు. కుటుంబంలో ఓకే. రకరకాలుగా జరగొచ్చు. దాన్ని మనం తెలుసో అవును. తెలియకో తీసుకొని సబ్‌కాన్షియస్ లెవెల్‌లో చిన్నతనంలో పెరిగుండొచ్చు. ఎన్నో హ్మ్. అయ్యుండొచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. వీటి యొక్క ప్రభావమే ఇప్పుడు మనకి ఈ పరిస్థితులకి ముఖ్య కారణం హ్మ్. అన్నమాట. అంతే. ఓకే. వాటిని ఓకే. గ్రహించగలగాలి. అదే జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది. మరింతగా విస్తరిస్తుంది. కాబట్టి, ఆ విస్తరించడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము మనం చేయడమే ఇక్కడ మనకున్న అంశం. ఎందుకంటే ఇటువైపుగా మన ప్రయాణం సాగింది కాబట్టి, ఇటువైపు మన ప్రయాణం లేదనుకోండి, దైవం ఇంకొక రూపంలో అంటే ఏదో ఒక రూపంలో మనకి ఆల్టర్‌నేటివ్ ఇస్తది. ఓకే. ఓపికగా ఉండగలిగితే. ఆ! కానీ ఆ! జ్ఞానం వైపు వెళ్ళాలి అని మనం ఒక డిజైన్ చేసుకొని వచ్చాం కాబట్టి, ఇక్కడ ఓకే. ఆ విధంగానే ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. ఓకే. అంటే మనం ఏదైతే పట్టుకున్నామో దాన్నే గట్టిగా పట్టుకోండి అంతే. ఓకే. మళ్ళా ఓకే దైవం మాస్టర్. అంటారు సార్ మీరు. మనలో ఉండే ఆత్మే కదా మనకు దారి చూపించేది. అవును. అంటే స్పిరిచ్యువల్‌గా రాకపోతే అసలు ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ మనకెలా ఉంటుంది మాస్టర్? పెద్దగా ఏమీ అంత తెలీదు మాస్టర్ అసలు ఐడియా కూడా ఉండదసలు. తీసుకోబుద్ధి గాదు. అంటే ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, అది ఇది అని ఒక ఇదిలో ఉండిపోతాం. అంత ట్రాష్ అని అనుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దాని ఆ! నుంచి సంపూర్ణమైన తెలీదు కాబట్టి. అంటే ఆ అంశం పట్ల వివరణ అనేది ఎవరు ఇవ్వలేదు కాబట్టి తెలీదు. యెస్ మాస్టర్. సో, అది తెలుసుకోవడానికి పరిస్థితులను మనమే సృష్టించుకున్నాం. ఎందుకు సృష్టించుకోవాలి? అన్నా బావున్నాయి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను, కుటుంబం ఉంది, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. సడెన్‌గా ఎందుకు ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయాయంటే ఒక ప్రాసెస్ అంతే అది. ఓకే. ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక ఎక్స్‌పీరియన్స్. వీటిని తెలుసుకోవడం కోసం నేనే సృష్టించుకున్నాను. అంటే అవి ఓకే. ఉన్నప్పుడు కూడా మనకి చాలా సార్లు ట్రిగ్గర్ అయ్యుండొచ్చు కానీ, నా దృష్టి పెట్టలేదు నేను. దృష్టి హ్మ్. పెట్టలేదు హ్మ్. కాబట్టి, దృష్టి కలిగే విధంగా అక్కడ యెస్. పరిస్థితులు ఏర్పడ్డాయి. యెస్ మాస్టర్. అది కరెక్ట్. యెస్. 100% కరెక్ట్. థాంక్ యూ మాస్టర్. ఇంకెవరికైనా థాంక్ యూ ఉన్న వెరీ మచ్. సందేహాలు ఇంకేమన్నా? ఓకే మాస్టర్స్. ఓకే. ఉదాహరణకు జీవిత సర్వస్వంలోని సౌందర్యానంతటిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రయత్నాన్ని మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడంతో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. సర్వస్వం మీద కరుణను, ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను, కరుణను చూపించాల్సి ఉంటుంది. చూడండి. సర్వస్వం మీద కరుణను, ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను, కరుణను చూపించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఆత్మ ప్రేమికుడిగా తయారవ్వాలి. అది మీలో సత్యంగా ప్రతిష్ఠింపబడిన తరువాత ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ, కరుణలను పంచే దిశలో అభివృద్ధి సుగమం అవుతుంది. సర్వస్వాన్ని ప్రేమించగలిగితే స్థితి మీకు ప్రేమించగలిగే స్థితి మీకు సిద్ధించినప్పుడు, ఆ అనుభవ జ్ఞానం మీకు సంప్రాప్తించినప్పుడు అన్ని చోట్ల మీరు ఉన్నారని, మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? అంటే దేహానికి వెలుపల ఉన్నది కూడా నేనే. కేవలం అంతరంలోనే కాదు. అలాగే ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే క్లియర్‌గా చెప్తున్నారు. సర్వస్వం మీద కరుణను అంటే నా కుటుంబం పట్ల నాకు కరుణ కావాలి. లేకపోతే నా సమాజం పట్ల నాకు కరుణ కావాలి. నా కుటుంబం పట్ల నాకు ప్రేమను పంచాలని ఉంది. మీరు మీ పట్ల ప్రేమను, కరుణను చూపించాల్సి ఉంటుంది. ముందుగా నేను పంచాలి అంటే ముందు నాలో పెంచుకోవాలి. నాలో ఉంటేనే కదా! ఇప్పుడు నా దగ్గర డబ్బులుంటే నేను నలుగురికి పంచగలను. నా దగ్గర ఆరోగ్యం గురించి స్పష్టత ఉంటేనే శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిస్తే నేను నలుగురికి చెప్పగలను. నాకు యోగా గురించి తెలిస్తే నేను యోగా గురించి చెప్పగలను. అలాగే నేను ప్రేమను పంచాలన్నా, ఆనందాన్ని పెంచాలన్నా, ఆ తరంగాలు అంటే లైక్ ఆ యొక్క అంశాలను ఇతరుల్లో నింపాలన్నా ముందుగా నాలో నింపుకోవాలని చెప్తున్నారు. ముందుగా మీరు ఆత్మ ప్రేమికుడిగా తయారవ్వాలి. అది మీలో సత్యంగా ప్రతిష్ఠింపబడిన తరువాత, ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ, కరుణలు పంచే దిశలో అభివృద్ధి సుగమమవుతుంది. అంటే ఈ పాయింట్స్ మీకు చెప్తున్నాను మాస్టర్. మీరు కష్టం అనుకుంటున్నారు గానీ, దీనికి రామ్తా విజ్ఞానంలో 'మేకింగ్ కాంటాక్ట్' అని ఒక సబ్ బుక్ ఉంటుందన్నమాట. 'మేకింగ్ కాంటాక్ట్‌లో' తండ్రి అంటే మన హయ్యర్ సెల్ఫ్ మనకి ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఆ స్వేచ్ఛని మనం ఎంతగా పట్టించుకోలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం మూవీస్‌లో చూస్తుంటాం.
ఒక తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. తండ్రి ఎప్పుడు కొడుకు గురించి ఆలోచన చేస్తుంటాడు గానీ, కొడుకు పెద్దగా తండ్రి మీద దృష్టి పెట్టడు. ఎప్పుడైతే ఆ తండ్రి తనకు దూరం అవుతాడో, ఆ తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నో అంశాలు తనకు తెలిసి బాధపడుతుంటాడు. అంటే ఆ తండ్రి లేడు కాబట్టి అప్పుడు తెలిసింది. కానీ నిరంతరం మనతో అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క స్పిరిట్ లెవెల్ నుంచి మనం వస్తున్నామో, వచ్చే క్రమంలో ఎప్పుడు మనతోనే తండ్రి ఉన్నాడు. ఆ ప్రయాణం అనేది ఎంతో కాలంగా కొనసాగుతుంది. ఆ విషయం గురించి మేకింగ్ కాంటాక్ట్ కుదిరితే అవి కూడా ముందు ముందు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కూడా మనం స్టడీ చేద్దాము. చక్కగా ప్రతిది కూడా ముందుకు తీసుకెళ్దాము. సో, దాంట్లో అది వింటే నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే మనకి అసలు ఇంకా అది ఆ బాధ అంటే అంత ప్రేమ నా మీద కురిపించినా నేను ఎందుకు అంత కళ్ళు మూసుకొనున్నాను అనే స్థితికి వెళ్ళిపోతామనమాట. అది నాకు చాలా రియలైజేషన్ చేసిందనమాట. మేకింగ్ కాంటాక్ట్ అని ఉంటుంది. అది కూడా నేను పీడీఎఫ్ కావాలంటే గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇంగ్లీష్ ఎవరన్నా అవకాశం ఉన్న వాళ్ళు చదువుతూ ఉండండి. చాలా అద్భుతమైన పాయింట్స్ ఉంటాయి దాంట్లో. మేకింగ్ కాంటాక్ట్. మేకింగ్ కాంటాక్ట్ అంటే ఎవరితో? తండ్రితో నేను. ఓకే. సో, అది ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడన్నా ఒక సెషన్‌లో అయినా తీసుకుందాం ఆ కాన్సెప్ట్‌ని. ఓకే. అది తెలుసుకోగలగాలి. ఓకే. తనెప్పుడు అంటే తన ప్రేమను మన మీద ఎప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంటాడు. నేనే గుడ్డిగా ఉంటాను, గ్రహించలేను. ప్రతీదీ నేనే చేశాను అనుకుంటూ ఉంటాను కానీ, అక్కడ అలా జరగట్లేదు. తండ్రి అందిస్తున్నాడు కాబట్టి నాకు అందుతుంది. ఆ స్పష్టత ఎప్పుడొస్తుందంటే, ఇలాగ మనం ఆత్మజ్ఞానంతో అనుసంధానం అయినప్పుడు మాత్రమే, ఆ జ్ఞానానికి సంబంధించిన వివరణ మనకు అందినప్పుడు మాత్రమే కుదురుతూ ఉంటుంది. ఓకే. ఆ అనుభవ జ్ఞానం మీకు సంప్రాప్తించినప్పుడు అన్ని చోట్ల మీరు ఉన్నారని, మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత మీ ఆలోచన సంవిధానంతో, మీ చైతన్య అవగాహన స్థితితో మీ అభివ్యక్తీకృత స్వాభి ఆహ్, స్వభా స్వాభావికానికి అనుగుణ్యంగా ఉన్న శృతి మేళవించి ఉన్న తలానికే మీరు చేరుకుంటారు. అంతకంటే అపరిమితమైన చైతన్య తలానికి వెళ్ళడం అసంభవం. అంటే ఇక్కడ ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నానో, ఎటువంటి అనుభవాలను నాలో నింపుకుంటున్నానో, ఎటువంటి జీవితాన్ని నేను కోరుకొని ఉన్నానో, అటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్‌కి మాత్రమే నేను వెళ్తాను తప్ప, దానికంటే ఉన్నతమైన దానికి వెళ్ళడానికి అసంభవం అని చెప్తున్నారు. ఇది జన్మ పరంపర ప్రకారం అంటే శరీరాన్ని వదిలిన తర్వాత. ఎందుకంటే అలాంటి చైతన్య స్థితి ఉందన్న అనుభవ జ్ఞానం మీలో ఇప్పుడు స్థితమై లేదు కనుక. ఎందుకంటే అలాంటిది ఉందన్న విషయం మీకు తెలీదు. కాబట్టి అంటే ఈ జ్ఞానం ఏమి తెలీదు. స్పిరిచువల్‌గా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందో, ఎలా కొనసాగిందో, భయాలతో కొనసాగితే మళ్ళీ బ్యాడ్‌కి సంబంధించిన చైతన్య స్థితిలోకి వెళ్లి ఆ తలంలోనే ఉంటారు. లేదు వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నా ఒక ప్రేమతత్వంలో ఉన్నారు. ఒక తెలియకుండా ఒక భక్తి భావంతో ఉన్నారనుకుంట. అటువంటి స్పిరిచువల్ లెవెల్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో జన్మ అలాంటిది తీసుకుంటారు. ఆ తలానికే వెళ్తూ ఉంటారనమాట. అదే చెప్తున్నా. అలాంటి చైతన్యం మీలో ఓ ఆత్మ వాస్తవంగా ఇంకా ఏర్పడలేదు కనుక, ఆ చైతన్యం, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా నాలో లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను అంతే. అంటే మన ముందు 10 డోర్స్ క్లోజ్ అయ్యున్నాయి. ఆ 10 డోర్స్‌లో ఏ డోర్‌లో ఏముందని తెలిస్తే దాంట్లో బెస్ట్ నేను ఎంచుకొని వెళ్ళగలుగుతాను. నాకు 4 డోర్స్ పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆ నాలుగిట్లో ఏదో ఒకటి ఎంచుకుంటాను తప్ప మిగతా వాటికి వెళ్ళే అవకాశమే లేదని చెప్తున్నారు. ఓకే. అప్పుడు మాస్టర్ అంటున్నారు. అయితే మన ఆలోచనలు ఎలా చేస్తూ ఉంటామో మన జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట. ఈ సత్యం ఇక్కడి జీవితానికి దేహాంతర ప్రాప్తి తర్వాత స్థితికి కూడా వర్తిస్తుందన్నమాట. రాంత అవును. అందువలనే మీ ఆలోచన సంవిధానాన్ని ఎలా అపరిమితంగా విస్తృతపరచుకోవాలో ఆ విద్యనే నేను ఎప్పుడూ బోధిస్తూ ఉంటాను. ఎంతెంతగా మీ ఆలోచన పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో, అంతంతగానే మీ జీవితం కూడా పరిణితి దిశలో ఎదుగుతూ ఉంటుంది. చూడండి. ఎంత పెద్ద లాజిక్‌ని ఎంత సింప్లిఫై చేసి చెప్పారో చూడండి. ఆ విద్యనే ఎప్పుడూ నేను బోధిస్తూ ఉంటాను. ఎంతెంతగా మీ ఆలోచన పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో, అంటే మన ఆలోచన విధానము దేర్ ఈస్ నో లిమిట్స్, లిమిట్‌లెస్. అది ఎంతెంతగా నేను విస్తరించి ఉంటుందో, అంతంతగానే మీ జీవితం కూడా పరిణితి దిశలో ఎదుగుతూ ఉంటుంది. అంటే మనం ఎదగాలి అంటే మన ఆలోచనలో మనం మార్పు చేసుకోవాలి. ఆలోచనలో నేను అపరిమితంగా వెళ్తూ ఉంటే, ఆ పరిణితిని నేను అపరిమితంగా చేసుకుంటూ ఉంటే, జీవితంలో కూడా అటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. నేను అలాగా మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలని చెప్తున్నా. ఆలోచన స్థాయిలో అని చెప్తున్నా. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఉత్తమ స్వర్గాన్ని ఈ భూతలం మీదే సలోచనగా, స్వాభావికంగా మీరు సృజించుకుంటారో, అంతంత ఉన్నత స్వర్గాలకే మీ మరణాంతర చైతన్యం చేరుకుంటుంది. లేదా మళ్ళీ మీరు ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది. అంతరంగంలో తప్పు చేశామన్న ఆలోచనలు పోషిస్తూ ఉన్నవాళ్ళు, తన ఇతరుల తప్పొప్పుల్ని ఎంచి ప్రవర్తిస్తున్న వాళ్ళు, ఈర్ష్య, అసూయలతో నిరంతరం వేగిపోతూ తమ సోదరులను హింసిస్తూ ఉన్నవాళ్ళు, ఈ తలాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా అవే బుద్ధులతో కొనసాగుతూ, బుద్ధి వచ్చేంత వరకు అఘోరించాల్సి వస్తుంది. అంతకంటే గొప్పగా జీవించగలిగే అవకాశం ఉందని, అంతకంటే గొప్ప స్వర్గాలకు వెళ్ళడం తమ చేతుల్లోనే ఉందని అవగాహన, జ్ఞానం ఏర్పడేంత వరకు హీన తలాల్లోనే కొనసాగుతూ ఉండక తప్పదు. అంటే
మన ఆలోచన విధానం ఇక్కడ ఎంత దారుణంగా ఉంటే అంత దారుణంగా చనిపోయిన తర్వాత కూడా ఉంటామని చెప్తున్నారు. మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఆ జ్ఞానాన్ని అందించేంత వరకు, అంటే రామ్తా వచ్చి మనకి ఇప్పుడు చెప్తేనే ఇంత సత్యం మనకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇవి అన్ని నిగూఢంగా ఉండిపోయినాయి. నిగూఢంగా ఉన్న వాటిని సరళంగా, స్పష్టంగా మనకు అందించడానికి తను వచ్చాడు కాబట్టి ఇంత చక్కగా తెలుసుకొని మనం మార్పు చేసుకోగలుగుతున్నాం జీవితాన్ని కానీ ప్రతి ఒక్కటి. అలాగా అక్కడ కూడా అంటే చనిపోయిన తర్వాత ఆత్మస్థితిలో ఉన్నప్పుడు కూడా స్టక్ అయిపోయి ఉంటే అక్కడ ఎవరిని వచ్చి చెప్తే తప్ప తెలియదు అనమాట మనకి. అదే చెప్తున్నారు. అప్పుడు మాస్టర్ అంటున్నారు, చైతన్య తలాలు 7 ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ 7 తలాలను వర్ణిస్తారా? ముఖ్యంగా 7వ దాన్ని. మాస్టర్స్ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైనా పర్లేదా? అంటే ఈ పాయింట్స్ చాలా డెప్త్‌గా ఉంటాయి. అంటే నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి బెస్ట్ పాయింట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. కంటిన్యూ చేయొచ్చా? లేకపోతే మనం రేపు కంటిన్యూ చేద్దామా? అంటే చైతన్య తలాల గురించి. కంటిన్యూ చేద్దాం మాస్టర్. ఓకే. థాంక్ యూ మాస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే నాకు ఇవి చదువుతున్నప్పుడల్లా అంటే ఇప్పుడు మొదలు పెడుతున్నాను కదా! మేబీ దీని తర్వాత ఎన్నో చేంజెస్ కూడా జరగొచ్చు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక 2, 3 సార్లు చదివిన ప్రతిసారి కూడా ఎంతో చేంజెస్ జరిగాయన్నమాట. ఈ యొక్క చైతన్య తలాల అంశంలోనే. అందుకనే మీ యొక్క దీనితోటన్నమాట ఇంకొంచెం. సో ఇక్కడ ఏమడుగుతున్నారు మాస్టర్ అంటే చైతన్య తలాలు 7 ఉన్నాయని మీరు అంటున్నారు. ఆ 7 తలాలను వర్ణిస్తారా? ముఖ్యంగా 7వ దాన్ని. ఇప్పుడు రామ్‌తో అంటున్నారు, మొదటి చైతన్య తలం భూతలమే. మొదటి చైతన్య ఇది చక్కగా వినండి మాస్టర్స్. దీంతోటి మీ యొక్క ఆలోచన వ్యవస్థ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. మీరు ఎటువంటి చైతన్య తలంలో ఉన్నారో అర్థమైపోతుంది. ఏ విధంగా మార్పు చేసుకోవాలో అర్థమైపోతుంది. ఎంతో కొంచెం దృష్టి పెట్టి ప్రతి పదాన్ని మీరు అంతరంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అది ప్రయత్నపూర్వకంగా చేసినా చేయకపోయినా సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఎన్నో మార్పులు జరుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత ఇంపార్టెంట్ పాయింట్. కావాలంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి. మీరు బుక్‌లో కూడా మళ్ళీ చదవండి ఈ పాయింట్స్. చైతన్య తలాల గురించి చాలా ఇంపార్టెంట్. మొదటి చైతన్య తలం భూతలమే. 3 పరిధుల వాస్తవంలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి. ఎలా ఉంటాయి? 3 పరిధులు. అంటే పరిధులు అని చెప్పారు. 3 డైమెన్షన్స్. అంటే ఈ యొక్క 3 డైమెన్షన్ పోర్టల్‌లో మనం ఉన్నాము. ఆ పరిధి ఎలా ఉంది? క్లియర్‌గా ఉంది. 3 పరిధులు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ పరిధి అనేది 3గా ఉందని చెప్తున్నారు. 3 పరిధుల వాస్తవంలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి. అంటే మనం ఏది పొందినా వాటిలో మాత్రమే ఉంటుంది. బయట ఇంకా ఎక్స్‌ట్రాగా మనం లేదనమాట. ఇది మొదటి తలంలో చెప్తున్నారు. భౌతిక సాంద్రతతో జీవిస్తూ మానవుడు దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే. భౌతికంగా అంటే ఫిజికల్‌గా ఉంటూ, ఫిజికల్ సాంద్రతతో ఉంటూ, ఆ యొక్క వైబ్రేషన్ తోటి ఉంటూ దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే. ఈ తలం మీద జీవితం ఓ అధ్యయన సామర్థ్యపు పరీక్షలాగే ఉంటుంది. అంటే ఈ భూతలం మీద జీవితం ఎలా ఉంటుందంటే అధ్యయన అంటే చేస్తున్న అధ్యయన సామర్థ్యపు. ఆ అధ్యయనం కూడా ఎలా ఉంటే సామర్థ్యంతో, చాలా ప్రయత్నంతో అన్నమాట. పరీక్షలాగే ఉంటుంది. ఓ స్త్రీ గర్భంలోంచి జన్మించే మార్గం ద్వారా మాత్రమే జీవులు ఈ తలం మీదకు రావాల్సి ఉంటుంది. అంటే ఒక తల్లి నుంచి మాత్రమే బిడ్డగా మాత్రమే ఈ తలంలో రావాలి. అందుకని ఇక్కడ ఎవరు పుట్టినా, ఎంత మహానుభావులు పుట్టినా ఒక తల్లిని ఎంచుకొని ఆ తల్లి గర్భంలోంచి రావాలి. ఈ యొక్క ధర్మం అలాంటిది కాబట్టి. శల్య మాంసాలతో నిర్మితమైన దేహ పరిమితంలోంచి పదార్థ ధర్మంలోంచి తమ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క శరీరంతో నిర్మితమైన దేహ పరిమితుల్లోంచి పదార్థ ధర్మంలోంచి తమ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. అంటే ఆ పరిధి ఆ విధంగా ఇక్కడ ధర్మాలు అలా ఉన్నాయి కాబట్టి. ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలు పొందగలిగే వీలుంది. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు చూడండి. ఈ భూతలం మీదే అన్ని చైతన్య తలాల అవగాహనలు పొందగలిగే వీలుంది. అంటే ఇక్కడ లిమిట్ ఉన్నప్పటికీ కూడా, పరిమితి ఉన్నప్పటికీ కూడా, లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ 3 పరిధుల తలంలో ఉన్నప్పటికీ కూడా ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలు పొందగలిగే వీలుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ స్వరూపపు తలం కనుక. అంటే ఈ తలం ఎందుకు ఏర్పడింది అనేది చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ బెస్ట్‌గా మనకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ స్వరూపపు తలం కనుక. అంటే దైవము తన యొక్క వ్యక్తిత్వ ఆ యొక్క స్వరూపాన్ని పూర్తిగా ప్రకటితం చేయడం కోసము ఎంచుకున్న తలం ఇది. కర్మభూమి, నిరూపణ స్థలం కనుక. అంతే కదా! ఇప్పుడు ఆ దైవం తనను తాను నిరూపణ చేసుకునే కనుక ఇతరుల నిరూపణ కాదు. తనకి తాను చేసుకునే నిరూపణ ప్రయాణంలో అల్టిమేట్ ఏంటి అంటే గనక భూతలమే. అదే చెప్తున్నారు. నిరూపణ స్థలం కనుక. భౌతిక తలం మీద జీవ చైతన్య ప్రభావాన్ని ప్రామాణికంగా కార్యాచరణ చేసి చూపించి నిరూపించడం ద్వారా, దాన్ని సాక్షిభూతంగా ఉండడం ద్వారా మీ స్వంత అనుభూతి సామర్థ్యాన్ని పెంచుకునే వీలున్న తలం ఇది. ఓ వ్యక్తి దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి, అభివ్యక్తీకరించడానికి తగి ఉన్న అనేక విశ్వాంతర్భాగ నిరూపణ స్థలాల్లో
భూమి అనబడే ఈ స్థలం కూడా ఒకటి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అంటే ఈ విశ్వంలో ఎన్నో తలాలు ఉన్నాయి ఇలాంటివి, భూమి లాంటివి. వాటిలో తన యొక్క వ్యక్తపరిచే అంశము అనేది ఎక్ ఎక్కువగా ఉన్నది. అంటే దైవత్వాన్ని వ్యక్తపరచడానికి ఏదైతే ఉందో, జ్ఞానాన్ని గ్రహించడానికి, దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి, అభివ్యక్తీకరించడానికి తగి ఉన్న అనేక అంతర్భాగ అంటే లైక్ విశ్వంలో ఉన్న అన్నిట్లోంచి అంతర్భాగ నిరూపణ స్థలాల్లో భూమి అనబడే ఈ స్థలం కూడా ఒకటి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ తలం, మొదటి చైతన్య తలం గురించి చెప్పారనమాట. పరిధితో ఉంటుంది, కానీ ఇక్కడే సమస్త మిగతా తలాల జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు. ఎందుకు ఈ తలం ఈ విధంగా ఉందంటే, దైవం యొక్క స్వరూపాన్ని ఇక్కడ వ్యక్తపరచడానికి ఈ తలం అనేది చాలా అల్టిమేట్ గా ఉంటుంది. అనుభవ జ్ఞానాన్ని పొందడానికి ఇది ఎక్స్ట్రీమ్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్తున్నారు. అప్పుడు రెండవ చైతన్య తలం, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చే రెండవ చైతన్యం, బాధల, పశ్చాత్తాపాల, తప్పుల ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్న వారు ఉంటున్నదే. రెండవ చైతన్య తలాన్ని సింపుల్ గా చెప్పేశారు. ఏంటి? బాధల, పశ్చాత్తాపాల, తప్పుల ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్న వారు ఉంటున్నదే. అంటే నాకు దెబ్బ తగిలింది, ఎవరు అనుభవిస్తున్నారు? నేనే అనుభవిస్తున్నాను. నాకు బాధ కలిగింది, నేనే అనుభవిస్తున్నాను. బాధ, పశ్చాత్తాపము, తప్పుల ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్న వారు ఉంటున్నదే రెండవ చైతన్య తలం. ఇంకా డిస్క్రైబ్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఎవరైతే తనను తాను ఇది చేసుకొని పశ్చాత్తాపం పడుతూ ఉంటారు, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, తప్పు చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఆ తప్పుల పట్ల వీటి పట్ల దృష్టి ఎవరైతే పెడుతూ ఉంటారో వాళ్ళ యొక్క చైతన్య తలం. అంటే ఇక్కడ చైతన్య తలము అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆలోచన వ్యవస్థకు ఉన్న స్థితి గురించి చెప్తున్నాను. ఎస్ మాస్టర్స్ చెప్పండి. ఓకే, ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సో ఇప్పుడు మూడవ చైతన్య తలం బలానికి శక్తికి సంబంధించినది. బలానికి శక్తికి సంబంధించినది. మొరటు పాశవిక బలం లేకపోయినా బలీయమైన ఆలోచన శక్తి సామర్థ్యం ద్వారా తక్కిన జనాలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ, అందరినీ తమ ఆలోచనల తీరులోనే ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్య జీవితలం అది. అంటే ఈ యొక్క మూడవ చైతన్యతలు ఎలా ఉందంటే బలంతో, శక్తితో ఉందన్నమాట. చూడండి, మామూలుగా ఒక 10 మందిని హ్యాండిల్ చేయాలంటే చాలా బలం కావాలి, 100 మందిని హ్యాండిల్ చేయాలంటే మరింత బలం కావాలి ఫిజికల్ గా చూస్తే. కానీ ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక పెద్ద వ్యక్తి, ఒక డాన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, సమాజంలో గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, అంటే ఎక్కువ మందిని తను ప్రభావితం చేయగలుగుతున్నా ఆ శక్తి అనేది ఎలా ఉంటుందంటే అదే చెప్తున్నారు ఇక్కడ. మొరటు పాశవిక బలం లేకపోయినా, అంటే మొరటుగా ఉన్న, పాశవికంగా అంటే తన యొక్క శరీరంతో నింపబడి ఉన్నటువంటి శక్తి లేకపోయినా బలీయమైన ఆలోచన శక్తి సామర్థ్యం ద్వారా, బలీయమైన ఆలోచన శక్తి సామర్థ్యం ద్వారా తక్కిన జనాలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ, అందరినీ తమ ఆలోచన తీరులను ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్య జీవితలం అది. అంటే ఇలా బానిసలుగా పెట్టుకోవాలని, నేను చెప్పిందే వినాలని, అలాగే ఎవరైతే ఉంటారో బలీయమైన ఆలోచన వ్యవస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న స్థలం, అంటే శక్తి ఉంటుంది వాళ్ళకి, ఆ శక్తి ఉంటుంది, ఆ బలం అనేది ఆలోచన నుంచి వస్తుంది అనమాట. అదే చెప్తున్నారు. అటువంటి తలమే మూడవ చైతన్య తలము. ఇప్పుడు నాలుగవది ప్రేమతలం. ఎంతో గాఢంతోనే ప్రేమిస్తున్నా ఆ ప్రేమను ఏమాత్రం వెళ్లిబుచ్చలేని దురదృష్టవంతమైన జీవిత చైతన్య తలం ఇది. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్నా దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు. అర్థమైంది కదా? నాలుగవ చైతన్య తలం ఎలా ఉంటుందంటే అది ప్రేమతలం, ప్రేమతో నింపబడి ఉంటుంది. ఎంతో గాఢంగానే ప్రేమిస్తున్నా ఆ ప్రేమని ఏమాత్రం వెళ్లిబుచ్చలేని దురదృష్టవంతమైన జీవిత చైతన్య తలం ఇది. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్నా దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు. అంటే ప్రేమను ప్రేమ ఉంటది కానీ దాన్ని వ్యక్తపరచలేరు అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంటుంది. మేలిమి బంగారు కాంతుల పారవశ్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలం ఇదే. ఐదవ చైతన్య తలం నుంచి ఇక్కడ షిఫ్టింగ్ జరుగుతుంది చూడండి, స్వర్గంగా అనబడుతుంది. సో ఏదైతే మనం ఇప్పుడు 1 year మెంబర్షిప్ లో మనం చెప్పాం కదా, సో 5 డైమెన్షన్ గురించి అక్కడ ఉన్న దాని గురించి ఏంటంటే అక్కడ వైబ్రేషన్స్ అనేవి బెటర్ గా ఉంటాయి అనమాట. అంటే లైక్ బెటర్ గా అంటే ఉన్న తలాల కంటే కూడా ఇక్కడ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకనే దాన్ని మనం అలాగే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎసెన్షియల్ లో అదొక స్టార్టింగ్ పాయింట్, మనకి మేనిఫెస్టేషన్ జరగడానికన్నా, మనం కోరుకున్నది జరగడానికన్నా అది. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంటుంది. మేలిమి బంగారు కాంతుల పారవశ్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలం ఇదే. సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి దర్శించు.
ఈ 5వ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనమిస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనల అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ. గాలితో జరిగేదేది ఉండదు. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చదువుతాను చక్కగా ఒకసారి మాస్టర్స్. సో 5వ చైతన్య తలాన్ని స్వర్గంగా చెప్తున్నారనమాట. స్వర్గము అంటే ఎలా ఉంటుంది అంటే ఈ 5వ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు అంటే వాటికి ఉన్న సహజ వర్ణంతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనమిస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనలో అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. అంటే ఆ దైవము, ఆ స్థితి అటువంటి అంశాలు మనలో ఎప్పుడూ ఒక నాదం కింద నడుస్తూనే ఉంటాయన్నమాట. అంటే ఇక చూడండి, ఆ తలంలో మరి రాత్రులే ఉండవు అంటే ఆ యొక్క చైతన్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనం నిద్రపోతున్నప్పటికీ కూడా అంటే ఫిజికల్‌గా నిద్రపోవచ్చు. కానీ చైతన్య పరంగా అక్కడెప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే మేలిమి బంగారు కాంతుల్ని అంటే మన యొక్క సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఎంతో అద్భుతమైన మార్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అదే చెప్తున్నాను. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనలో అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్యనాదాన్ని ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనల శృతే శ్వాసగా ఉంటుంది. అక్కడ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే అక్కడ ఒక బ్రెత్‌గా ఉంటుంది. శ్వాసగా ఉంటుంది అక్కడ. గాలిలో జరిగేదేది ఉండదు. అంటే గాలిలో జరిగేదేది ఉండదు. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. అంటే అక్కడ వైబ్రేషన్స్ అనేవి చాలా హయ్యర్‌గా ఉంటాయి అని చెప్తున్నారనమాట. సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. మొదటి తలమైన ఈ భూతలం మీద కామ కలను, బాధను, రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడానికి సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. అంటే ఈ భూతలం మీదే మొదటి తలమైన ఈ భూతలం మీద కామకలను, బాధను, రాజనీతిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని అంటే ప్రేమని వ్యక్తపరచడంలో గాని ఇలా అంటే ఈ భూతలం మీదే ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ బాధ అవ్వచ్చు, కామకలు అవ్వచ్చు, లేకపోతే రాజనీతి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు ఏదైనా సరే వీటన్నిటిని కూడా పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. అంటే ప్రేమ అనేది మనం చూస్తే ఎలా ఉంటుంది 4వ చైతన్య తలం. కానీ ఎక్కడ వ్యక్తపరచగలిగారు? మొదటి చైతన్య తలం నుంచి అంటే భూతలం నుంచే మొదలుపెట్టారని చెప్తున్నారనమాట. ఎంతో సునాయాసంగానే వాళ్ళు అందులో సఫలీకృతమయ్యారు కూడా. ఈ నిరూపణ తలంలో 6వ, 7వ చైతన్య తలాల అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేం కాదు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అనబడే త్రికరణాలు నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణాంతరం 5వ చైతన్య తలాన్ని అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలోనే సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. అంటే ఈ జన్మ పరంపర కాన్సెప్ట్‌లో ఈ చైతన్య తలాల గురించి చెప్పినప్పుడు ఆ తలాలు ఎంత గొప్పగా ఉంటాయని చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది? స్వర్గంలా ఉంటుంది 5వ చైతన్య తలం. ఈ తలానికి సంబంధించి చూస్తే గనక ఎక్కడ మనం ప్రేమతత్వంతోటి ముందుకు వెళ్తాం. ఈ నిరూపణ తలంలో 6వ, 7వ చైతన్య తలాల అంటే అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేం కాదు. అంటే ఇక్కడ ఈ భూతలం మీద ఏదైతే ఉంటుందో వాటిని తెలుసుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదని చెప్తున్నారు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక. అంటే వాటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి అంటే గనక అంతకంటే గొప్పగా అవి ఉన్నాయని చెప్తున్నారు. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో అంటే అది మనం చెప్పాలి, ఎక్స్‌ప్రెస్ చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ మొదటి భూతలం మీద ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అంటే మనసు ద్వారా అంటే మన అంతరంలో ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా వ్యక్తపరచడం అనబడే త్రికరణాల నిర్మలత్వంతో అంటే 3 అంటే త్రికరణ శుద్ధితో అంటే ఆ నిర్మలం ఎలా ఉంటుందంటే త్రికరణ అంటే శరీరము, ఆత్మ,
సో, ఆ పరమాత్మ స్థితి లేకపోతే ఆ సోలు, స్పిరిట్, బాడీ. సో, ప్రతి స్థాయిలో అన్నమాట. ప్రతి స్థాయిలో నిర్మలంగా ఉంటారు. చాలా ప్యూర్‌గా ఉంటారు. నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు తమ జీవితాల ప్రేమలోనే సాగాలన్న అంటే తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు. అంటే నేనెప్పుడు ప్రేమతోనే ఉండాలి. ప్రేమతోనే నేను ఉండాలి. నా చుట్టూ ప్రేమనే నేను చూస్తూ ఉండాలి. ఇలాగ మనలో ఎప్పుడైతే ఒక బలమైన ప్రేమతత్వం గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణాంతరం 5వ చైతన్య తలాన్ని అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళెక్కడికెళ్తారు? 5వ చైతన్య తలానికి వెళ్తారనమాట. సో, అక్కడేముంటుందంటే మొత్తం స్వర్గంలాగే ఉంటుంది. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో అంటే చనిపోయిన తర్వాత వాళ్ళక్కడికి వెళ్తే ఎన్ని సంవత్సరాలుంటాయా అని చూస్తే అక్కడ అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంగా ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్యాల తలాలు ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూసినట్లయితే గనక మన ప్రాక్టికల్ లైఫ్‌లో సో, ఫిఫ్త్ డైమెన్షన్ ఈస్ ద స్వర్గం కింద చెప్తున్నారు. అంటే స్వర్గము అంటే ఏది మనం కోరుకుంటే అది వస్తదనమాట. అలాగే మన జీవితం తండ్రి మనకి ప్రేమతోటి ఏమందించాడు? డబ్బు, హోదా, కుటుంబము అన్నీ చక్కగా అందించుకుంటూ వచ్చాడు. మనకన్నీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత స్పిరిచ్యువల్‌గా మనం వెళ్ళాలని ఆలోచన చేయలేదు. ఎందుకంటే మనకన్నీ ఉన్నాయి కాబట్టి మన దృష్టి పెట్టలేదు. అలాగే ఎప్పుడైతే మనం అది ఎంతకాలం కొనసాగిందని చూస్తే కొన్ని అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంగా ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. అంటే మనము ఉన్న వాటితోనే ఉండి ఇదే గొప్పది అన్న అంశంతోటి అలాగే దాంట్లో కంటిన్యూ అయిపోతున్నాయి. ఆ జన్మలు జన్మలు గడిచిపోతున్నాయి అని చెప్తున్నారు. అది ఏమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అదే బలంగా నమ్ము ఉంటే అటువంటి తలానికి వెళ్తే అక్కడ కూడా ఎన్నో పర్యంతాలు, కోట్ల పర్యంతాల కాల కాలగమనంలో అక్కడ కూడా ఆత్మస్థాయిలో కూడా ఇంకా దీనికంటే గొప్పవి ఉన్నాయని తెలియక ఉండిపోతున్నాడు. యాక్చువల్లీ బుద్ధుడు ఈ తలం నుంచే మళ్ళీ జన్మ తీసుకొని, మళ్ళీ వచ్చి సెవెంత్ దానికి చైతన్య తలానికి షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే తను కూడా అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి అంటే ప్రతీది అక్కడ ఎలా ఉంటుందో మనం కోరుకున్నవన్నీ వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఏదనుకుంటే అది వస్తూనే ఉంటుంది. 5వ ప్రజ్ఞాతలంలో. సో, ఆ చైతన్య తలంలో. సో, ఏమైపోతుంది ఇలాగా వస్తూ, 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 వస్తూ మరి ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే ఒక ప్రశ్న ఒకటి వస్తుందట. అది కూడా క్లియర్‌గా ఇక్కడ ఇస్తారు. అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి, సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ 5వ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అంటే మన ఆలోచన విధానం అనేది ఈ విధంగా ప్రేమతో నింపబడి, పూర్తి ఎరుకతో, జ్ఞానంతో, ఆ తపనతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క వైబ్రేషన్స్ ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి, సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ 5వ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అంటే మనం ప్రతీదీ మేనిఫెస్టేషన్ బాగా జరగాలంటే మనం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలనేది కూడా చెప్తున్నారు. అక్కడ ఓ బెస్తవాడు ఉన్నాడనుకుందాం. దీనికి ఎగ్జాంపుల్‌తో చెప్తున్నాను. అక్కడ ఒక బెస్తవాడు ఉన్నాడనుకుందాం. చేపల్ని పట్టాలనుకున్నాడనుకుందాం. ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కనుల విందు చేస్తూ దర్శనమిస్తాయి. అంటే చూడండి, తనేం క్రియేషన్ చేయట్లేదు. తను కేవలం చేపల్ని పట్టాలి అనుకున్నాడంతే. చేపల్ని పట్టాలి అనుకోగానే చూడండి ఎన్ని జరిగాయి. ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. అంటే ఒక పడవొచ్చేసింది. ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కళ్ళ విందు చేస్తూ దర్శనమిస్తాయి. ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది. వాతావరణం చల్లగా, హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి. గాలానికి ఒక అల్పమైన ఎరను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఏ చేపను పట్టాలి అనుకుంటే ఆ చేపను వెంటనే అద్భుతంగా గాలానికి చిక్కుతుంది. ఆప్యాయంగా అభిలాషించిన చేపను ఆనందంతో అందుకొని తన కలల సౌధంలోకి వెళ్లి ఆహారంగా ఆరగించవచ్చు. కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో. అంటే చూడండి, ఇక్కడ అంతా చెప్తూ మళ్ళీ లాస్ట్‌లో ఒక పాయింట్ చెప్పారు. అంటే మనం కోరుకున్నది అంతా వస్తుంది. ఆప్యాయంగా అభిలాషించిన చేపను ఆనందంతో అందుకొని తన కలల సౌధంలోకి వెళ్లి ఆహారంగా ఆరగించవచ్చు. అంటే అప్పుడు మనం కాన్షియస్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ప్రాసెస్ అంతా కూడా మనం అనుకున్నట్టు జరిగిపోతుంది. అంటే కలలో ఇప్పుడు మనం కొన్ని బాగా మంచిగా అనిపిస్తాయి. ఒక పాజిటివ్ లెవెల్‌లో వచ్చాడు. అక్కడ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. అంతా ఎక్కడ జరుగుతుంది? ఒక కలలో జరుగుతుంది. కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో. అలాగా అక్కడ ప్రాసెస్ జరుగుద్దన్నమాట. కోరుకున్నది వెంటనే జరుగుతుంది. కానీ అదంతా జరిగింది ఎక్కడ అంటే పర్టిక్యులర్‌గా చూస్తే గనక తన కలల సౌధంలో అనే అంశం తెలిసిపోతుంది. అంటే ఆ యొక్క స్థితి అనేది ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే. తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలానికి అక్కడి ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు.
అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్స్ లెవెల్స్‌లో కూడా ఏమవుతుందంటే, మనము మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నామో, ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే, ఈ 5వ చైతన్య తలంలో స్వర్గం అనే అంశంలో ఏ విధంగా ఉంటుందో, ఆ లెవెల్‌లోనే ఉంటుంది. అది మనం క్రియేషన్ చేసి, ఆ యొక్క పూర్తి దాన్ని తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, మళ్ళీ ఆ తలం నుంచి మనకి మేనిఫెస్ట్ అయ్యి, ఈ భూతలం మీదకి రావాలి కాబట్టి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ జరిగేంత వరకు కూడా మనం దాన్ని స్వీకరిస్తూ, దాన్ని మరింతగా మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్‌ని అప్‌లిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. సో, దానికి సంబంధించి ఇక్కడ ఇలా చెప్తూ కలల సౌధము అనే అంశంతోటి వెళ్లి ఆహారంగా ఆరగించవచ్చు. అంటే దాని పట్ల స్పష్టతను మనం ఆ పర్టిక్యులర్ డ్రీమ్ లెవెల్ లైక్ అది మనం ఆస్ట్రల్ లెవెల్‌లో అనుకోవచ్చు. ఇంకో లెవెల్‌లో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో, అటువంటి అంశాలు కూడా దీంట్లో మనకి అంతర్లీనంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది? ఆత్మస్థాయిలోనే చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏంటి అనేది ఇక్కడ చెప్తూ వెళ్తున్నారు. కోరుకున్నదే ప్రాప్తిస్తుందన్న ప్రేమ తన్మయత్వంలో. తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలాలు అక్కడ ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేం. అంటే చూడండి నా దగ్గర బాగా డబ్బుంది. అన్ని కార్లున్నాయి, బంగళాలున్నాయి, అన్నీ ఉన్నాయి. నేనెప్పుడు వీటిలోనే తిరుగుతుంటాను. నా లైఫ్ స్టైల్ అంతా దీంట్లోనే ఉంటుంది తప్ప నేనేమి దీనికంటే ఇంకో గొప్పది ఉన్నది అంశం పట్ల కూడా నేను పెద్దగా దృష్టి పెట్టను. ఎందుకంటే దాంట్లోనే కొనసాగుతూ ఉంటాను గనుక. ఓకే. అందువల్ల అది స్వర్గమైంది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. అంటే మన జీవితంలో స్వర్గం లాంటి జీవితాన్ని మనం పొందాలి అంటే, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి దాటి స్వర్గం అనే జీవితం పట్ల మనం ప్రయాణం జరగాలి అంటే, మనం కోరుకున్నదల్లా మనకి రావాలి అంటే, దానికి మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏంటి అని చూస్తే గనక, ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. అంటే ప్రేమని, వీటి యొక్క అనుభూతుల్ని, అవగాహన కనీసం వాటి గురించి తెలుసుకోలేని వాళ్ళు, ఒకవేళ అవగాహన ఉన్నా అర్థం చేసుకోలేని వాళ్ళు, స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి సర్వ పదార్థాల మూలంలోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయి? ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. అంటే చూడండి. కొంతమంది ఉంటారు. మనం చూస్తే గనక చాలా గోల్డెన్ స్పూన్‌గా పుట్టి ఇదంతా వెళ్తూ ఉంటారు. ఏమవుతుందో తెలీదు. సడెన్‌గా వాళ్ళు స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తారు. వాళ్ళకి బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఎవరికొకళ్ళకి ఇంట్లో వాళ్ళకి అప్పజెప్పేయడము. సడెన్‌గా ఇలా జరిగిపోతుందనమాట. అంటే వాళ్ళకి స్పృహ ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి వాళ్ళు కూడా స్పిరిచువల్‌గా వచ్చేవాళ్ళున్నారు. వాళ్ళకి కూడా అటువంటి వస్తుంది. అది ఎలా జరుగుతుందనేది ఇక్కడే చెప్తున్నారు. ఏంటది ఆ పాయింట్? పంచమ చైతన్యంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్య పరిణితి స్థితమైన కొంతకాలానికి. ఆ ప్రేమ వ్యక్తీకరణ అనేది మనలో స్థితమైన తర్వాత సర్వ పదార్థాల మూలం నుంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. అంటే మనలో ప్రేమ తరంగాల తీవ్రత పెరిగినప్పుడు ఏమైపోతుందంటే అక్కడి నుంచి మళ్ళీ మనకొస్తుందనమాట. ఈ ప్రేమ తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు అనే తరుణం ఒకటొస్తది. వాటి గురించి మళ్ళీ ఒక తర్కం మొదలైంది మనలో. మళ్ళీ తపన మొదలైంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? నీ కోరుకున్న వెంటనే అన్నీ జరుగుతున్నాయి. అసలు ఎవరిస్తున్నారు? అంతే కదా! సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం. అంటే దీనికంటే గొప్పదున్న విషయం మనకు తెలీదు. ఇది అనుకోగానే అయిపోతున్నాయని అక్కడి వరకే నాకు తెలుసు. అనుకుంటున్నానే అయిపోతున్నాయి. అనుకున్నా అయిపోతున్నాయి. కొంతకాలానికి ఏమైపోద్ది? ప్రతిది మీరు ఇలా అనుకుంటారు ముందు వస్తది. ఇలా అనుకుంటారు ముందుకొస్తది. అలాగ అవుతూ సరే ఇయన్నీ నేను అనుకుంటే వస్తున్నాయి కానీ అసలు ఎవరిస్తున్నారు? అనే ఆలోచన ఏదో ఒక సమయంలో వస్తుంది. ఆసన్నమవుతుందని చెప్తున్నారు. అక్కడ ఉండటానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది. అంతే గదా! అంటే అనుకున్నా వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎవరిస్తున్నారో తెలియకుండా ఏదో వస్తున్నాయి నేను తిన్నా అసలు నాకేముంది హక్కు? వీటిని తినడానికి నాకేం హక్కుంది? అనే ఒక స్థితికొచ్చేస్తారనమాట. స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిన ప్రశ్నకు అధిక సంఖ్యాకులు అడగనే అడగరు. అంటే చూడండి. డబ్బులు విపరీతంగా వస్తూనే ఉంటాయి. మనం చూడండి డబ్బులు రాకపోతే నాకెందుకు రావట్లేదు? నేను కష్టపడుతున్నాను కదా! నా జీవితం ఎందుకు ఇదవ్వట్లేదు అని ఈ విధంగా ఆలోచిస్తాం గానీ, విపరీతంగా డబ్బులొస్తున్నాయి. విపరీతంగా అన్నీ కలిసొస్తున్నాయి. ఎందుకు నాకు కలిసొస్తున్నాయి అనే ఆలోచన ఎవరైనా చేస్తారా సామాన్యంగా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే, అవి ఒక స్థితులు. ఆ స్థితులు అలాగే కొనసాగుతూ ఉంటాయి. స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిన ప్రశ్న అధిక సంఖ్యాకులు అడగనే అడగరు. కేవలం తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళందరూ. అంటే జ్ఞానము అనేది అక్కడ కూడా అందలేదు. కానీ జ్ఞానం అందకపోయినా వాళ్ళ స్థితిని అంటే గత జన్మలో, జన్మ పరంపరలో అంతకుముందు జన్మలో అటువంటి దాన్ని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి అటువంటి సృష్టే జరిగింది వాళ్ళకి. కాబట్టి అక్కడ ఉండదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అటువంటి ఆలోచన వ్యవస్థలో ఉంటే మళ్ళీ అదే తరంలోకి వెళ్తారు. అలా రిపీటెడ్‌గా స్వర్గం అనే దాంట్లో ఎన్నో కోట్ల పర్యంతాల అలా నడుస్తూ మళ్ళీ ఎప్పుడో ఒక అవగాహన ఏర్పడుతుందన్నమాట. కానీ ఏదో ఒక తరుణంలో ఈ బంగారు వెలుగు, ఈ దివ్య సంగీతం ఎక్కడిది అన్న కుతూహలం జన్మించక తప్పదు. ఆ వెనువెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమానత్వపు తాటకంతో ఏకత్వము
తాటకంతో ఏకత్వము, వృక్షాలతో ఏకత్వము అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా, భిన్నంగా లేదని, ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాప్తించి ఉందని తెలుసుకుంటాడు. సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి, అర్థం చేసుకొని, సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి, వ్యక్తీకరిస్తూ 6వ చైతన్య తలానికి, అవగాహన తలానికి ఎదుగుతాడు. చూడండి. ఈ ప్రాసెస్ జరిగి, 5th జరిగి, దాని తర్వాత అప్పుడు ఏదో ఆ వ్యక్తి ఏది అన్యంగా, భిన్నంగా లేదని, అంటే ఏది తప్పుగా లేదు, ఏది ఇదిగా లేదు, ఏకత్వమే సర్వస్సులోనూ పరివ్యాపించి ఉందని తెలుసుకుంటాడు. అంటే ప్రేమతత్వం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళి ప్రతీది మనలాగా వస్తూ మళ్ళీ తను ఈ విధంగా మార్పు చెందినప్పుడు మాత్రమే 6th లెవెల్‌కి మనం షిఫ్ట్ అవ్వగలుగుతాం. అంటే ఆ ప్రాసెస్ జరగాలి అంటే దాని వెనకాల ఎన్నో జరగాలన్నమాట. అంటే అన్నిటిని అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా ఏదో ఒక సమయంలో మనకు అలా తెలుస్తుంది. అప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలి. ఏది భిన్నంగా లేదు, ఏది కూడా వేరుగా లేదు. ఏకత్వమే సర్వస్వంలోను. అంటే ప్రతి దాంట్లో ఉన్నది ఒకటే. నాలో ఉన్నది, బాహ్యంలో ఉన్నది ఒకటే. సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి, అంటే సర్వస్వంలోంచి అంటే నేను చూసే చెట్టు, పుట్ట, పాము, ప్రతి దాంట్లోంచి కూడా ఆ ప్రేమని నేను దర్శించగలుగుతాను. వ్యక్తి అనుభవించి, అర్థం చేసుకొని, సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి, వ్యక్తీకరిస్తూ 6వ చైతన్య తలానికి, అవగాహన తలానికి ఎదుగుతాడు. అలాగా తన యొక్క చైతన్యం అనేది ఎక్కడికి వెళ్తుంది? 6వ చైతన్య తలానికి వెళ్తుందన్నమాట. 6వ చైతన్య తలం మాటలకు అందదు. కానీ రామ్‌తో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూద్దాం. వర్ణాతీతం అది. వృక్షాల కన్నా, గాలి కన్నా, మీ ప్రక్కనే కూర్చుని ఉన్నవాడి కన్నా, నేను భిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వ అభిన్నత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే అంతా ఒకటిగానే ఉంటుంది. కానీ నేను భిన్నంగా ఉన్నాను అనే ఒక అంశం అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ. అంటే వేరుగా ఉండడం కాదు. భిన్నము, వేరు 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందరితో పాటే ఉంటాం. కానీ మనం భిన్నంగా ఉన్నాము అనే ఒక భావన మనలో మొదలవుతుందన్నమాట. అంటే అది ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది. కానీ అందరితో పాటే నేనున్నాను. వేరుగా లేను. ఈరోజు ఒక సెంటెన్స్ వచ్చిందన్నమాట. అంటే ఇలాగా మనం ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మనకి అంతరంలోంచి వచ్చే పాయింట్‌లో ఎలా వచ్చిందంటే ఐ యామ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్. దాన్ని నేను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలను? ఐ యామ్ నథింగ్. నేను లేను. కానీ సమస్తము నేనే. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం? అది మనకి కలుగుతది ఒక భావన. అలాగే ఇక్కడ ఎలా భావన కలుగుతుందంటే, అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా, భిన్నంగా లేదని ఏకత్వమే ఇక్కడ ఉన్నా కదా! వర్ణాతీతం అది. వృక్షాల కన్నా, గాలి కన్నా, మీ ప్రక్కనే కూర్చుని ఉన్నవాడి కన్నా, నేను భిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వ, అభిన్నత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు. అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించి ఉన్నారన్న 6వ చైతన్య తలుపు ప్రజ్ఞానమే మిమ్మల్ని 7వ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది. అంటే భిన్నంగా ఉన్నప్పటికీ కూడా నేను ఏకత్వంలోనే ఉన్నానని ఒక స్పష్టత, అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న 6వ చైతన్య తలుపు ప్రజ్ఞానమే మిమ్మల్ని 7వ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది. అంటే 7th ప్రజ్ఞాస్థితికి వెళ్ళాలంటే ఇటువంటి భావన ఎప్పుడైతే మనకు కలిగి, అటువంటి ఆలోచన విధానం మనకు వెళ్ళి అది ప్రజ్ఞగా మారుతుంది. ఇక్కడ అందుకే చెప్పారు. చైతన్య తలపు ప్రజ్ఞానమే అని చెప్పారు. అది ఎలా మారిపోతుంది? 7వ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక. అంటే ఈ పాయింట్ కూడా చూడండి. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో, అంటే ఇతరుల్లో వాడు కరెక్ట్ కాదు, అదే నేను సత్యంగా భావించి స్వీకరించాను. వాడు మంచివాడు, అదే నేను సత్యంగా వాడు మృతు స్వభావి, వీడు కఠినుడు, ఇలాగే ఎన్నో రకాలుగా నేను స్వీకరించాను. అది ఎవరిచ్చారు నాకు? నేనే తీసుకున్నాను. అదే చెప్తున్నాను. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతూ ఉంటారు కనుక. అంటే నేను ఏ విధంగా ఉండాలి అనే దాని పట్ల నేను దృష్టి పెట్టినప్పుడు నేను బయట నుంచి కూడా దాన్నే గ్రహించడం ప్రయత్నం చేయాలి. అందరిలోనూ దాన్ని చూడడానికే ప్రయత్నం చేయాలి. అప్పుడే నేను ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక. అప్పుడు మాత్రమే నేను సంపూర్ణంగా ఎటువంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉన్నానో, ఇతరుల పట్ల ఎటువంటి ఆలోచన దృక్పథాన్ని నేను నింపుకొని ఉన్నానో ఆ విధంగా నేను మార్పు చెందుతూ ఉంటానని చెప్తున్నారు. ఆ స్వరూపమే సార్ అందరి పట్ల మనము ఒక మంచి వాళ్ళని గురించి వేరుగా మనం తలుచుకోనప్పుడు మనం అట్లాగా నాకు అర్థం కాదు. మనం అట్లా చెప్తాను. అంటే ఇది ఏం చెప్తున్నారంటే ఇక్కడ
ఐదవ చైతన్యం తలం వరకు మనకు అనుకున్నవన్నీ జరుగుతుంటాయి మాస్టర్స్. ప్రతిదీ నడుస్తూనే ఉంటుంది ఐదవ చైతన్యం తలం. అంటే స్వర్గం అంతే ఇంక నేను అనుకునే వస్తుంటాయి. ఇలా వస్తూ కొంతకాలానికి ఏమవుతుందో అక్కడ కూడా మనకు బోర్ కొట్టేస్తదనమాట. ఇంకా చెప్పాలంటే సింపుల్‌గా. ఆ బోర్ కొట్టేసి అసలు ఇది ఇస్తుంది ఎవరు? అంటే నేను ఇంట్లో కూర్చొనున్నాను. అనుకున్నయన్నీ వస్తున్నాయి. బాగుంటది. థ్రిల్లింగ్‌గా ఉంటది ప్రతీది. కానీ కొంతకాలానికి ఏమైపోద్ది నాకొక ఇదొచ్చేస్తది. అసలు ఏంటి? అనుకోగానే వస్తున్నారు. అసలు ఎవరిస్తున్నారు? నేను ఎందుకు అడుగుతున్నాను? అసలు దీనివల్ల నాకు ఈ ఉపయోగం ఏంటి? అంటే ఆ సంతృప్తి స్థితి అనేది ఒక లెవెల్‌కి వెళ్ళిపోతదనమాట. ఆ కావాలనే తపన అనేది వెళ్ళిపోయి కొంతకాలం అంటే చూడండి మిమ్మల్ని ఒక గదిలో పెట్టేసి మీకేం కావాలన్నా గదిలోకే వస్తది. ప్రతీది ఏది కావాలంటే అది. లేదా మీరు ఎక్కడికెళ్ళాలంటే అక్కడికి. అలాగే మీరు అడుగుతున్నారు. అలా ఎంతకాలం అడుగుతారు? అడిగిన తర్వాత ఏమైపోతుంది? అసలు నేనెందుకు అడగాలి? అయినా నేను నేను వాళ్ళకేమిస్తున్నానని అడుగుతున్నాను అని మనలో ఒక ఆలోచన వచ్చేసి అసలు ఇది ఎవరిస్తున్నారు? అసలు నాకు ఆ యోగ్యత ఏంటి? అసలు ఎందుకు ఆ యోగ్యత ఉంది? నేను అడగగానే ఎందుకొస్తున్నాయి? అసలు నేను ఏంటి దీనికి? అంటే ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే అంశం ఏంటసలు? నేను ఏమి ఇవ్వకుండానే వస్తుంది కదా! అసలు ఇది ఎలా జరుగుతుంది అనే ఒక స్థితికొచ్చేసిన తర్వాత మనం ఎలా వస్తామంటే బయటకొచ్చేస్తాం. బయటకొచ్చిన తర్వాత మన ప్రయాణం ఎటువైపు సాగుతుందంటే ఆ స్థితి నుంచి 6వ ప్రజ్ఞాతలం వైపు సాగుతుందనమాట. 6వ చైతన్య తలం వైపు. సో అదెలా ఉంటుంది? వర్ణించడానికి ఉండదు. ఆ వర్ణించడానికి ఎందుకు ఉండదు అంటే, అది వృక్షాల కన్నా, గాలి కన్నా, మీ ప్రక్కనే కూర్చున్న వాడి కన్నా, నేను భిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో అంటే, నేను మీ ప్రక్కనే కూర్చున్న వాడికన్నా, నేను భిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో, ఏకత్వ, అభిన్నత భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించే కుదిరే పని కాదు. అంటే అవన్నీ కూడా వేరుగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటాయంటే, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో, ఏకత్వ, అభిన్నత్వ భావాన్ని అంటే చూడండి ఏకత్వ, అభిన్నత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వంచడం కుదిరే పని కాదు. అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న 6వ చైతన్య తలపు ప్రజ్ఞానమే మిమ్మల్ని 7వ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది. అంటే ఇక్కడ ఆ భిన్నంగా ఉండడము, ఏకత్వంలో ఉండడము, ఈ వీటి మధ్య ఒక సంఘర్షణ జరిగి మళ్ళీ ఈ ఏకత్వం వైపు మన ప్రయాణం జరుగుతుందన్నమాట. ఆ ప్రయాణం జరిగి 7వ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం కింద అది అవుతుంది. ఎందుకంటే దీన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారు. అంటే భిన్నంగా లేదు, ఏకత్వంగానే ఉంది అనే భావన. అంటే అందరిలో ఉన్నా కానీ ఒక భిన్నంగా అనే భావన. ఆ భావన కాస్త మళ్ళీ అయిపోద్ది. లేదు నేను భిన్నంగా ఏం లేను. అందరితో పాటే ఉన్నాననే స్థితికి వెళ్ళేంత వరకు ఆ ప్రయాణం సాగుతూ అంటే అన్నిట్లో ప్రేమను చూస్తున్నప్పటికి కూడా పరిపూర్ణమైన స్థితికి అది వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంటే అప్పుడు ఆ 7వ ప్రజ్ఞాతలం ప్రయాణం జరిగి ఎందుకంటే అది ఎందుకు జరిగింది అంటే నేను దాని మీద దృష్టి పెట్టాను కాబట్టి. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారు. ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక ఆ స్వరూపం మీకు కలుగుతుంది కనుక. ఇక్కడి వరకు క్లియర్. అదే మీరు అయిపోయారు కనుక. కాబట్టి ఏకత్వమే దైవం అన్న సత్యపు ఎరుక ఏర్పడిన వ్యక్తి ఆ విశ్వాత్మక ఏకత్వ స్థితిని తానే సిద్ధించుకొని ఆ ఏకత్వాన్ని సర్వంలోనూ దర్శిస్తూ జీవిస్తాడు. సో అలాగా ఆ లెవెల్‌కి మనం వెళ్ళిపోయాం. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగే క్రమంలో ప్రతీదీ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వేరుగా మనం చూడము. ప్రతి అంశాన్ని కూడా ఒకే విధంగా చూసే స్థితికి వెళ్ళిపోతాం. తప్పులు గాని ఇలాంటివి మనం ఏవైతే నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ ఉన్నాయో ఇవి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోతాయి. అంటే ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు అలా వెళ్ళిపోయాయంటే అక్కడ మీరు దేన్ని వేరుగా చూడట్లేదు కాబట్టి. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా ఏం చేసినా కానీ అది నేనే కదా! నన్ను నేనే అనుకుంటున్నాను కదా! దీని ద్వారా నేను ఏం జ్ఞానాన్ని పొందాలి? ఎందుకు ఇది ఏర్పడింది? ఇట్లాగా ఒక దృష్టికోణం మారుతుంది తప్ప అక్కడ మనం రియాక్ట్ అవ్వడమో లేకపోతే దాన్ని మనము అపోజ్ చేయడమో కాదు నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పడం గాని అటువంటి సంఘర్షణ కూడా ఏమీ జరగదు. సో అంత స్థితికి మనం వెళ్ళిపోతాం. యెస్ మాస్టర్. ఇంకేమైనా డౌట్ ఉంది ఈ పాయింట్ మీద? అంటే చూడండి మనకి సంపద అనేది అందరికీ ఉంటుంది. సంపద ఉన్నప్పటికి కూడా నాకెక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, లేపోతే దాని హైయెస్ట్ లెవెల్‌కి వెళ్ళినా కానీ ఏదో ఒక భిన్నత్వాన్ని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. కానీ భిన్నత్వము అనే లేదు. ఏకత్వమైన స్థితికి షిఫ్టింగ్ జరిగే ప్రాసెస్ ఒకటుంటుందనమాట. అదే 6వ చైతన్యతనంలో జరుగుతుంది. అంటే మన యొక్క చైతన్యము విస్తరణ జరిగి వాటి మీద దృష్టి పెట్టి అప్పుడేమైపోతాం అదిగా మనం మారిపోతాం. అంటే జ్ఞానం అందుతుంది కాబట్టి అది ఇంకా మనకి తొందరగా జరుగుతుందనమాట. అది జరగడం వల్ల ఏమైపోతుందో ప్రతి దాంట్లో ఉన్నది నేనే అనే ఒక భావన వస్తుంది. అంటే మనం ఇంకా విస్తరిస్తూ వెళ్తూ ఉంటాం చైతన్యపరంగా. ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాతల స్థితి ప్రాప్తి. అంటే సప్తమ ప్రజ్ఞాతలంలోకి మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఆ యొక్క స్థితి ప్రాప్తికి ఇది ఒక బేస్ అంతే. 7వ స్వర్గ ప్రాప్తి అంటే ఇదే. ఆ సప్తమ ప్రజ్ఞాతలానికి చేర్చే ద్వారం 6వ ప్రజ్ఞాతలంలో నుంచే తెరుచుకుంటుంది.
ప్రాప్తించబోయే స్థితిని దర్శింపజేసేదే ఆ ద్వారం. నిర్మల దైవంగా, నిర్మల హేతువుగా, నిర్మల ఆలోచనగా, నిర్మల ప్రాణంగా, నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దర్శింపజేస్తుంది. సర్వస్వంలోని సమస్తానికి ధాతువు, జీవాధారము అదే. చూడండి. అంటే ఎక్స్‌ట్రీమ్ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అలాగా మనం ఉండి అక్కడే మనకి డోర్స్ ఓపెన్ అయ్యాయి. సిక్స్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌లోనే మనకక్కడ 6వ చైతన్య తలంలోనే సో, మనకది ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి అంటే 7వ చైతన్య తలం యొక్క స్థితి ప్రాప్తి వస్తుంది. అందుకనే సెవెంత్ మనం చూస్తే గనక చక్రాస్‌లో సెవెంత్‌ని అదొక స్థితి కింద చెప్తారు. సో, 6 చక్రాలు ఆజ్ఞా చక్ర తర్వాత పైకెళ్తే దాన్ని సహస్రారం స్థితి కింద చెప్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సో, ఇక్కడ నుంచి జ్ఞానం అనేది వికసించినప్పుడు, ఆ జ్ఞానం ద్వారా మనం తెలుసుకునే చైతన్యం ఏదైతే ఉంటుందో అది స్థితి. దానికి డోర్ ఎక్కడుంది అంటే దీంట్లోనే ఉందనమాట. సో, మనం సైన్స్ పరంగా మనం బ్రెయిన్ గురించి వెళ్ళినప్పుడు, అప్పుడు మనం దాని గురించి అవగాహన వస్తది. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ద్వారం నిర్మల దైవంగా, నిర్మల హేతువుగా, నిర్మల ఆలోచనగా, నిర్మల ప్రాణంగా, నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దర్శింపజేస్తుంది. సర్వస్వంలోని సమస్తానికి ధాతువు, జీవాధారము అదే. తరువాతది సప్తమ ప్రజ్ఞాతలం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఎక్కడికెళ్లారు? 7th లెవెల్‌కి వెళ్లారనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ మహాప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితిని విస్తరిస్తూ చేరుకున్నట్లు ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పరవళ్ళు తొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనమిస్తుంది. అలా పరవళ్ళు తొక్కుతూ ఉనికి ఉద్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి ముఖంలో కాంతి పునర్వీక్షణలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్రములో ఒకే సమయంలో ఉన్నదున్నట్లుగా పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే అని అనబడుతున్నది. కేంద్రం నుంచి అద్భుత నేత్ర పర్వంగా ప్రజ్వలమైన ప్రకాశిస్తున్నది. కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడి కేంద్రమే అయిన ప్రత్యేక స్థితి పొంది శాశ్వతంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే గనక అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మాస్టర్ అన్మ్యూట్ చేసుకోమంటారు. మాస్టర్ ఇప్పుడు అంతా మనమే అన్నప్పుడు అనేవాళ్ళము మనమే, పడేవాళ్ళము మనమే, అన్ని రకాలుగా అంతా మనమే అయినప్పుడు ఇంకా మనకి ఇంకా దైవత్వం వచ్చినట్టేనా? దైవంలో మనం కలిసిపోయినట్ట? కలిసిపోయినట్టు కాదు. అంటే ఆత్మ మన ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందా? లేదు. ఆ స్థితి ప్రాప్తి కలుగుతుందంటే అంటే అవగాహన పెరుగుతుంది. అంటే ఇంకా అక్కడితో ఆగిపోతుందా జన్మ, లేకపోతే మళ్ళీ తీసుకుంటారా? అక్కడితో ఆగిపోవడం కాదు మాస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది స్థితి విస్తరిస్తూ అంటే ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాతల స్థితి ప్రాప్తి. ఓకే. అంటే ఆ స్థితి తెలుస్తుంది. అంటే దాని గురించి అవగాహన అనేది మనకు అందుతుంది అంతే. కానీ మనం ఆ విధంగా మారిపోయి వెళ్ళాలనే క్రమంలో, కలిసిపోవాలనే క్రమంలో ఇక్కడ మనం దేహంతో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? ఈ భూతలం మీద ఉన్నాం కాబట్టి ఈ దేహాన్ని కూడా మార్పు చేసుకున్నప్పుడు సశరీరంగా మనం వెళ్ళొచ్చు. అంటే చాలా మంది చెప్పండి మాస్టర్. ఈ భూతలం మించి సశరీరంగా వెళ్ళిపోవచ్చా మాస్టర్ అట్లా? వెళ్ళిపోవచ్చు. వెళ్ళడానికి అంటే రామత ప్రయాణం అలాగే సాగింది కదా! అంటే దాని గురించి వివరణ ఇవ్వలేదు కాబట్టి తను ఏం చేస్తున్నాడు మనకి వివరణ ఇస్తున్నాడు. అంటే సప్తమ ప్రజ్ఞాతలం యొక్క స్థితి ఎలా ఉంటుంది? అంటే దాన్ని ఎలాగా విస్తరించారంటే దీనికి ఎగ్జాంపుల్‌గా సూర్యుడిని తీసుకోవచ్చు మనం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. అంటే సూర్యుడి కంటే ఇంకొక పెద్ద సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది? ఆ మహాప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితిని వివరిస్తూ చేరుకున్నట్లు. అంటే దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా చాలా వరకు చెప్పాము. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉంది. ఇప్పుడు నార్మల్‌గా నేను ఈ లైట్ ఆఫ్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. ఈ పాయింట్ అనేది ఇలాగా. సో ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది క్లియర్ కనిపిస్తుంది. అంత క్లియర్‌గా లేదు. అంటే ఓకే. అంటే జస్ట్ మీకు ఇది కనిపిస్తుంది. ఒక ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లైట్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది కనిపిస్తుందా? క్లియర్‌గా ఉంది. ఇంతకు ముందు మీకు లైన్స్ కనిపించాయి చూసారా? మధ్యలో ఎత్తుగా ఒక లైన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును మాస్టర్. ఇప్పుడు మీకు లైన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఏమైపోయింది? అక్కడ ఉంది. దాని ఉనికి ఉంది. అక్కడ ఒక లైన్స్ అనేవి ఉన్నాయి. కానీ లేవు.
అయితే సప్తమ ప్రజ్ఞాతలంలో ఆ ఉనికి ఎలా ఉంటుందంటే తీవ్ర ప్రచండమైన ప్రకాశపు వెలుగులతో నింపబడి దీని యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో ఈ ప్రెజెన్స్ కూడా డిజాల్వ్ అయిపోయినట్టుగా ఉంటది. కానీ ఇది ఉంటుంది. ఓకే. దాని ఓకే. యొక్క వెలుగుల ప్రకంపనలు అంత తీవ్రతగా ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు రమణ అంటే మహర్షిని ఎట్లా తీసుకోవాలి మాస్టర్? రమణ మహర్షి గారిని అంటే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మాస్టర్. అక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే నేను ఒక అంశం పట్ల నాకు స్పష్టత ఏర్పడిన తర్వాత ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నా ప్రయాణాన్ని తీసుకువెళ్ళొచ్చు. ఆ తీసుకువెళ్ళే ఓహ్! క్రమంలో తను ఆత్మస్థితినే ఉన్నతమైన స్థితిగా తను భావన చేసుకున్నారు. దాన్నే బలంగా పెట్టుకున్నారు. అచ్చా! ఓకే. ఆ బలంగా పెట్టుకొని ఇక్కడ శరీరము అనేది దాన్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఒక దాంట్లో ఉన్నారు. అంటే ఇక్కడ దైవము అనే స్థితిని వాళ్ళు ఒక లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లారు. అయితే రమణ మహర్షి గారి స్థితి ఏంటి అంటే ఎక్స్‌ట్రీమ్. ఏది? ఆ! ఆత్మ, శరీరం అనే అంశాల పట్ల చాలా స్పష్టతతో ఉన్నారు. మీరు కావాలంటే రమణ మహర్షి గారికెళ్ళి నాకు ఆకలేస్తుందండి. ఒక కేజీ మీ మాంసం కావాలంటే చక్కగా ఆనందంతో ఇస్తారు. ఆత్మ వేరు, శరీరం వేరు అనుకున్నారు తను. అంతే. అది తను స్పష్టంగా ఉన్నారు ఆ విషయంలో. ఆ! అనుకోవడం కాదు. అందుకని అది. ఆ! నేను, ఇది వేరు, నేను ఇలాగా ప్రతీదీ కూడా తను దాన్ని వేరే పదార్థం కింద చూసారన్నమాట తప్ప ఆత్మతో విడిగా ఎప్పుడు దాన్ని మెర్జ్ ఆ! చేయలేదు. ఓకే. ఓకే. అదే చెప్తున్నాను గదా! రమణ ఆ! మహర్షి గారికి నాకు ఆకలేస్తుందండి. నాకు ఒక కేజీ కండ కావాలి మీది. నాకు ఆకలిగా ఉంది తింటాను అంటే చక్కగా కోసిస్తారన్నమాట. ప్రేమతోటి చక్కగా వండి పెడతారు గూడా కావాలంటే. అంత ప్రేమ ఉంటది. అంటే ఆ స్పష్టత ఉంది. ఓకే. అంత ఓకే. ఎక్స్‌ట్రీమ్‌గా. దాన్ని అంత బలంగా నమ్మారన్నమాట. సో, నమ్మారు కాబట్టి ఆత్మ వైపు తన యొక్క దృష్టి పెట్టి, ఆ ఆత్మ స్థితిలోనే ఎంత హైయెస్ట్‌గా షిఫ్టింగ్ జరిగింది. ఎంతో అద్భుతంగా. ఓకే. తన ఓకే. దృష్టి శరీరం పట్ల ఏమీ పెట్టలేదు. కానీ ఇక్కడ ఆ! రామతా విజ్ఞానంలో ఏంటంటే, రామతా విజ్ఞానం గాని, వల్లలార్ గారు చెప్పేదేంటంటే, హ్మ్. దేహము అనేది కూడా ఎక్స్‌ట్రీమ్. అంటే ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఓహ్! ఓహ్! ఎందుకు నేను వదిలేయాలి? ఇంకా ఉన్నాయి. అంటే దైవము అనేది అనంతమైనది. ఆ! అదెప్పుడు తన ఉనికిని ఎంతో పెంచుకోవాలనే చూస్తుంది తప్ప, ఎక్కడ హ్మ్. ఆగిపోవాలని ఉండదు. సో, ఆ ఓకే. వెళ్ళే క్రమంలో ఇంకా ఉన్నాయని చెప్తూ రమణ మహర్షి గారు సారీ మన వల్లలార్ గారు అదే చెప్తూ ఉంటారు. రామ్‌తా కూడా అంటే ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరూ కూడా ఈ శరీరాన్ని కూడా తీసుకువెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్తూ ఉంటారనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఎలా అయితే ఇది లైట్ వేయనప్పుడు దీని మీద ఉన్న అంశాలు కనిపించాయో, ఆ! సో, ఆ! లైట్ వేసినప్పుడు దీని మీద కనబడలేదో, సో, ఆ! ఆ వెలుగులు ఎలా ఉన్నాయి అంటే తన యొక్క మూలంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా పూర్తిగా తెలుసుకోలేనట్టుగా ఉన్నాయన్నమాట. ఓకే. ఓకే. ఉండిపోయి ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పరవళ్లు త్రొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనమిస్తుంది. అలా పరవళ్లు త్రొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తాయి. అంటే ఎలా ఉంటుందంటే అది మొత్తం ఒక గోళంగా సూర్యుని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనుక అది మండుతూ మనం ఈ యొక్క టెలిస్కోప్స్‌లో కానీ అట్లా కొన్ని సమయాల్లో చూసినప్పుడు ఏంటంటే దాని పైన ఎన్నో విస్ఫోటనాలు జరుగుతూ ఎన్నో పర్వతాలు అవి మండుతున్నట్టు అగ్నిగోళాలుగా ఆ యొక్క కాంతులు అదే ఇక్కడ చెప్తున్నారు. అలా ఓకే. పరవళ్లు త్రొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసరాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్నదున్నట్లుగాను పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అలా చూడగా కేంద్ర మూలాన్ని కూడా మనం చూడొచ్చని చెప్తున్నారు. అంటే ఆ యొక్క తదేకమైన దృష్టికి మనం వెళ్ళినప్పుడు, ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇన్ని వెలుగులు ఉన్నప్పటికీ కూడా ఆ కేంద్రం ఎక్కడి నుంచైతే వెలుగులు వస్తున్నాయో, ఆ ఆ! కేంద్ర మూలాన్ని కూడా చూసే స్థితికి మనం వెళ్తాము అని చెప్తున్నారు. ఆ! మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే. చూడండి. మూల ఓకే. కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే. మీరే అని అనబడుతున్నది కేంద్రం నుంచి అద్భుత నేత్ర పర్వంగా ప్రజ్వలమానమై ప్రకాశిస్తున్నది. కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడే కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటుంది. అంటే మీరే కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడే కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటుంది. అంటే ఒక స్థితిని మనం అక్కడ ఏర్పరిచాం. ఏర్పరిచినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది. మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వ జీవరాశుల ఉద్భవించే జన్మావరణ స్థలిగా పరివర్తనమై ఉన్నారు ఇప్పుడు. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది ఆలోచనే. చూడండి. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది ఆలోచనే, సంకల్పమే. ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్ప మాత్రాన మీరే సృజించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ, పోషిస్తూ,
విస్తృతపరుస్తూ ఉన్నారు. అంటే ఈ పాయింట్‌లో మనం చూసుకోవాల్సిందేంటి ఒకసారి స్టడీ చేసి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. చదివి చెప్తాను. ఓకే. మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్నది మీరే. మీరే అంటే ఒక సంకల్పంతోటి ప్రకాశ కేంద్రంగా అంటే ఇక్కడ నాలో ఒక ఆలోచన విధానాన్ని ఎలా పెట్టుకోవాలి? దాని మూలం కూడా కనబడకుండా నా వెలుగులను నింపే విధంగా ఒక ఆలోచన వ్యవస్థను పెట్టుకోవాలని చెప్తున్నారు. రూపుదిద్దుకున్నది మీరే. సర్వ జీవరాశులు ఉద్భవించే జన్మావరణగా స్థలిగా పరివర్తమై ఉన్నారు ఇప్పుడు. అంటే ఇక్కడ నుంచి ఏదైతే నేను వెలుగుల్ని ప్రసరింపచేస్తున్నానో, బలంగా పెట్టుకున్నానో, దాని ద్వారా ఎన్నో మార్పులు చేయగలుగుతున్నాను. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది ఆలోచనే. ఇక్కడ నుంచి సృష్టి జరిగింది గదా! ఏం సృష్టి చేశాను అంటే ఆలోచనే. ఒక బలమైన నమ్మకంతో కూడిన, స్పష్టతతో కూడినటువంటి ఆలోచనను నాలో బలంగా నింపుకున్నాను కాబట్టి, అదే ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపుతూ, ముందుకు తీసుకెళ్తూ, నాలో కాంతులను నింపుతూ వెళ్తున్నది ఏంటి? ఆలోచనే. ఒక సంకల్పమే. ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఆ సంకల్ప మాత్రాన మీరే సృజించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ, పోషిస్తూ, విస్తృతపరుస్తూ ఉన్నారు. అంటే నాలో శాశ్వతంగా ప్రత్యేక స్వరూపాన్ని ఒక సంకల్ప మాత్రాన ఏదైతే నేను అంతరంలో బలంగా పెట్టుకొని ఉంటానో, అంటే నాలో నేను ఇదిగా మారుతాను, నేను ఏదైనా చేయగలను, నేను ఎన్నో మార్పులను తీసుకురాగలను, ఇప్పుడు ఆ పరిస్థితులను దాటగలనని చెప్పేసి ఒక బలీయమైన నమ్మకాన్ని మన అంతరంలో పెట్టుకోవాలి. దాని యొక్క తీవ్రతను మనం పెంచుతూ ఉంటే ఆ తరంగాల తీవ్రత పెరిగిపోయి ఎలా ఉంటుంది అంటే, ఆ ఆలోచనతోనే అంటే ఒక్క ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ, పోషిస్తూ, విస్తృతపరుస్తూ ఉంటారు. అంటే కేవలం ఒక ఆలోచనతో ఎన్నో మార్పులు చేయొచ్చనేది ఇంత గొప్ప అంటే ఆ సప్తా తలన స్థితికి వెళ్ళినప్పుడు ఆలోచన తీవ్రత అనేది అంత స్థాయిలో ఉంటుందన్నమాట. అంత స్థాయిలో మనం పెట్టుకోగలిగితే మనం ఆ ప్రజ్ఞాతలంలో ఉన్నట్టే. అంటే 2 మాస్టర్ ఇప్పుడు కోణాల్లో చూడొచ్చు. మనం రోజంతా కూడా మన సంకల్పంతోటి మనకు కావాల్సింది తెచ్చుకోవాలి అన్నప్పుడు అంటే ఎక్కువ శాతం దాని గురించి ఎక్కువ నమ్మకంగా పెట్టుకొని ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండాలా? మనం ఎక్కువ ఖచ్చితంగా మనకున్న ఆలోచించే దాని నుంచి బయటపడతాము. మనకొక ఆ! సంథింగ్ ఉంటుంది అని గట్టి నమ్మకం పెట్టుకుంటూ రోజంతా దాని మీదే బలంగా ఆ నమ్మి ఉండాలా? నమ్మకాన్ని అంతే. ఆ నమ్మకాన్ని మీరు అంతరంలో మరింత బలంగా అంటే వీటన్నింటిని కూడా నేను మార్పు చేయగలను. నాలో ఎంతో శక్తి ఉంది. నేను అనుకున్న వెంటనే ఈ పరిస్థితులన్నీ నాకు మార్పు చెందుతాయి. అలాగా ఆ నమ్మకాన్ని మీరు బలీయంగా మీలో నింపుకోగలగాలి. దానికి శక్తినిస్తూ ఉండాలి. అందుకనే సంకల్ప మాత్రాన అని చెప్పారనమాట. ఒక ఆలోచనతోటి సంకల్ప మాత్రాన అది ఎప్పుడైతే బలీయంగా అవుతుందో, ఆ ఆ! బలీయంగా అయినప్పుడు దాని యొక్క కాంతులు ఇక్కడి నుంచే మొదలవుతాయన్నమాట. ఓకే. హ్మ్. సో, అదే చెప్తున్నారు. ఆలోచన సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ అంటే సమస్తంలో ఉన్నటువంటి ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ, పోషిస్తూ, విస్తృతపరుస్తూ ఉన్నారు. సప్తమ ప్రజ్ఞాతలపు దర్శనం స్థలావరణ, కాల ప్రమాణ, కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి కాబట్టి, నా మాటలన్నీ మహా పేలవంగానే ఉండి తీరుతాయి. వర్ణాతీతంగానే ఉంటుంది. మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది. అంటే ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమోషన్‌కి అంటే ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ నమ్మకానికి ఎమోషన్ గూడా కాదు. ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్‌కి మనం ఎప్పుడైతే వెళ్తామో, వెళ్ళినప్పుడు ఎలా అయిపోతుందంటే అది వర్ణాతీతం. అంటే ఇతరులు అది ఎలా చేసావని చెప్పినా గాని మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేం. ఎందుకంటే అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే అర్థమవుతుంది. సప్తమ ప్రజ్ఞాతన దర్శనం స్థలావరణ అంటే ఈ ఫిజికాలిటీ, కాలము, కొలతలు అంటే టైము ఇలాంటి పరిధుల్లో అతీతంగా ఉంటుందన్నమాట. ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే ఇంత కాలంలో అవుతుంది, ఇప్పుడవుతుంది, ఇలా అవుతుంది, వీళ్ళ ద్వారా అవుతుంది. ఇటువంటి అంశాలు అనేవి ఏమీ ఉండవు. వాటికి అతీతంగా ఉంటుంది. అందుకనే ఆ ప్రజ్ఞాతలకు దర్శనం ఎలా ఉంటుందంటే, ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క స్థితి ఎలా ఉంటుందని చూస్తే గనక, స్థలావరణ, కాల ప్రమాణ, కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి కాబట్టి, నా మాటలన్నీ మహా పేలవంగానే ఉండి తీరుతాయి. వర్ణాతీతంగానే ఉంటుంది. అంటే మీకొక బలమైన నమ్మకం ఉంటుంది. ఇతరులు అసలు ఎలా అవుతుందంటే, అవుతుందంతే. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? ఎందుకంటే మీ చేయలేం. యొక్క నమ్మకము అనేది బియాండ్ ద ఫిజికాలిటీ. అవును. బియాండ్ ద 3 డైమెన్షన్ పోర్టల్ అంటే ఈ భూతలం మీద కంటే కూడా బియాండ్‌గా ఉంది మీ యొక్క నమ్మక వ్యవస్థ అనేది. ఆ! సో, అది బలీయంగా ఉంది కాబట్టి దాన్ని ఎవరడినా కానీ అది మనం చేయలేము. అవును. ఇప్పుడు మీ అబ్బాయి చెప్పలేం విషయంలో కూడా. మీకైతే యెస్ మాస్టర్. చెప్పలేం కూడా. ఆ! అవును. మీ అబ్బాయి విషయంలో మీరు ఒకటి చేశారు. అది జరిగింది. అవును. అది ఎలా చేశారంటే అవును. ఇప్పుడు ఎలా చెప్తారు మీరది? ఎలా పాసిబుల్? బలంగా నమ్మానంతే. అంతే. అంతే. క్లియర్ కదా! అవును. అవును మాస్టర్. సో, ఇప్పుడు కూడా అలా నాకున్న ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా అంటే
నాకు నేను క్లియర్ చేస్తాను అని ఒక బలంగా నమ్మకం పెట్టుకుంటాం, ఎలాగైనా చేస్తాను అంతే. అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పరిస్థితులు మనల్ని ఇది చేస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఈ పరిస్థితుల్ని కూడా మార్పు చేసేంత శక్తి నాలో ఉందన్న లెవెల్‌కి మనం ఎక్స్‌ట్రీమ్ అవ్వాలి ఇంకా. ఎక్స్‌ట్రీమ్ అవ్వాలి. ఎందుకంటే దానికి బలం ఇవ్వాలి అంటే మనం అది ఎలాగైనా మన ఆలోచనే. ఎలాగైనా అనేసి మనం ఎక్కువ దాన్ని ఎలాగైనా కాదు. అంటే కంప్లీట్‌గా ఇంక వీటినన్నిటిని మార్పు చేశాననే స్థితికి మీరొచ్చేసేయాలి కంప్లీట్‌గా. అంటే మార్పు చేసేసాను. మార్పు చేశాను అంతే. అయిపోయింది. సో చేశాను. బీ హ్మ్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ వైబ్రేషన్ ఇంకా మనం పెంచగలగాలన్నమాట. అందుకని ఇక్కడ పరిమితం లేదు. ఎందుకు నేను పరిమితం అవ్వాలి? ఒక కాలానికంటే వచ్చే నెల చేస్తాను, 2 సంవత్సరాల తర్వాత చేస్తాను, 3 సంవత్సరాలు చేస్తానని పరిమితం అయిపోతే నేనెక్కడున్నట్టు ఇంకా ఆ పరిమితత్వాలు లోపున్నట్టే కదా! ఆ! అదే చెప్తారు కదా! స్థలావరణ, కాల ప్రమాణ, కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి. క్లియర్‌గా చెప్పారు. యెస్ మాస్టర్. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి కానీ, టైంకి కానీ, లేకపోతే 2 నెలలు, 3 నెలలు ఇటువంటి అంశాలకు కానీ అతీతంగానే ఉండి తీరాలి కాబట్టి, నా మాటలన్నీ మహా పేలవంగానే ఉండి తీరుతాయి. వర్ణాతీతంగానే ఉంటుంది. మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది. అయినా మీలో క్షణ ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి, మీ దృక్పరీతి విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగే మహాప్రజ్ఞా స్థితి సామర్థ్యం మీకు సంప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను. అంటే ఇది ఎలా ఒక్కసారిగా జరగట్లేదు. ప్రతి క్షణము జరుగుతుంది. అందుకని మీలో క్షణ ప్రవర్ధమానంగా దీనికి ఎక్కువ టైం కూడా ప్రతి క్షణము మనం ఆలోచన పెడుతూ ఉంటే ప్రతి క్షణము కూడా ఆ తీవ్రత అనేది సృష్టి చేస్తూనే ఉంటుంది. మహాప్రజ్ఞా స్థితి సామర్థ్యం మీకు సంప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను. బ్రహ్మానంద పారవశ్యాన్ని మీరు అప్పుడే పొందుతారు. ఆ బ్రహ్మానందపు స్థితియే సప్తమ ప్రజ్ఞాతరము. ఆ దైవత్వ స్థితి పరిణామ క్రమంలో సర్వ ప్రాణులు ఆవశ్యంగా పొందే అత్కృష్ట పరమానందం అదే. అంటే సర్వస్వంలో ఉన్న ప్రాణులు ఎక్స్‌ట్రీమ్ పరమానందం ఏంటి అంటే ఆ సప్తమ ప్రజ్ఞాతరం అంటే లైక్ ఏదైతే మన సహస్రారము అనేది 1000 పెటల్స్ ఆఫ్ బుద్ధ అలా మనం చూసుకుంటే గనక సో అవన్నీ ఓపెన్ అప్ అయినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ సప్తమ ప్రజ్ఞాతలంలో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా సమస్తంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనిపించేసరికి ఇంకా కనిపించినంతటి ఏమీ ఉండదన్నమాట. సమస్తం మనకు తెలిసిపోయినప్పుడు ఒక ఆనందం మనలో వస్తుందన్నమాట. అంటే ఒక ప్రశ్నకి సమాధానం కనిపించింది. ఒక సిట్యుయేషన్‌కి ఆన్సర్ దొరికింది. అప్పుడు ఎలా ఉంటుంది మీలో ఆనందం? మొన్న మీరిప్పుడు ఆనందంగా అన్నారు కదా! 31st ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్‌లో 2:30 ఆ టైంలో ఇంకా అసలు అప్పటిదాకా నిద్ర పట్టలేదు. అప్పుడు నేను ఇంక పడుకోవాలి 2:30 అవుతుంది. అసలేంటి నిద్ర పట్టట్లేదు అనుకుంటూ బలవంతంగా కళ్ళు మూసుకొని అలా పడుకున్నా అన్నమాట. పడుకున్నాక మీరు అంటే ఎరుకతో కూడిన ధ్యానం అంటారు చూసారా? ఎరుకతో కూడిన ధ్యానం ఒక 3 అవర్స్ మీ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా వచ్చింది మాస్టర్ నాకు. ఓకే. వావ్! అంటే కాన్షియస్ లెవెల్‌లో వర్క్ జరిగింది. ఓకే. ఎరుకతో మీరు ధ్యానము. ఇంక వేరే ఏ ఆలోచన రాలేదసలు. టైం చూస్తే 5:00కి మెలుకువొచ్చింది. అప్పుడు టైం చూస్తే 5కి నేను టైం చూస్తే 5 అయిందప్పుడు. అప్పటిదాకా అసలు పడుకున్నట్టు లేదు. ధ్యానం చేస్తున్నాను. ఎరుకతో కూడిన ధ్యానం చేస్తున్నాను కానీ నిద్రపోలేదని తెలుస్తుంది. ఓకే. అలాగా మీరు చెప్తున్నారు ఇట్లా బ్రీత్ చేయండి ఇట్లా అని చెప్తుంటే నేను ధ్యానం చేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ధ్యానం చేస్తున్నట్టుగా వచ్చింది మాస్టర్ అసలు. 3.5 అవర్స్ ఒక మంచి ఫీల్ వచ్చింది. ఒక మంచి ఆనందం అనిపించింది. ఇప్పుడు మీరు ఆనందంగా అనగానే అనిపించింది. ఒక మంచి ఎప్పుడు ఇంతవరకు నాకు అలాంటి ఫీల్ కలగలేదు. అలా ధ్యానం చేసినట్టు గాని ఎప్పుడు రాలేదు. మంచిగా అనిపించింది. నిద్రపోలేదు. మళ్ళీ తెలుస్తుంది. ధ్యానం చేస్తున్నాను మీరు కనిపిస్తున్నారు. ఓకే. 5:00 వరకు అలాగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను కనిపించడం అనేది ఏంటంటే మనము ఇంతకుముందు చైతన్య పరంగా కాన్షియస్ లెవెల్‌లో కూడా మనం కాన్షియస్ ఎనర్జీని మనం వినియోగించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మనం చెప్పినప్పుడు కూడా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేవి ఎంత స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు మీకు అక్కడ దర్శనం ఏదైతే మీకు కనిపించిందో అది నేనుగా కనిపించినప్పటికీ కూడా అది మీ హయ్యర్ సెల్ఫే. ఎందుకంటే మీ నమ్మకం అనేది అంత స్థాయికి వెళ్ళినప్పుడు మీ మీద మీకు నమ్మకం లేదు. ఇందాక మీరు అన్నారు కదా! అంత రావాలంటే మనకి టైం పడుతుంది కదా! నమ్మకం కుదరాలి కదా! అంటే ఇలాంటి ఆలోచన దృక్పథంలో మీరున్నారు.
సో ఉన్నారు కాబట్టి మీ నమ్మకం ఇంకొక చోట నుంచి ఒక మాస్టర్ ద్వారా ఉంది కాబట్టి ఆ రూపంలో మీ హయ్యర్ సెల్ఫే మీకు గైడ్ చేస్తుంది. ఓకే. ఓకే. సో అక్కడ ఉన్నది జస్ట్ ఒక ప్రతిబింబంగా ఉండడమే తప్ప అక్కడ ఆ! మీరు ఆ! చేసేది ఏముండదు. అది మీ హయ్యర్ సెల్ఫే. అవును మాస్టర్. అవును. ఆ నమ్మకాన్ని కలిగించడానికి మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఓకే. ఓకే. సో ఇట్లాగా అది వచ్చింది నేనే. కానీ ఈ రూపంలో వచ్చాను. ఎందుకంటే అక్కడ ఏకత్వ స్థితిలో ఏంటంటే ఏ రూపంలో వచ్చినా అంటే లైక్ తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. తన ఉనికిని కూడా తను చూపెట్టుకోవాలనుకోడు. మీ హయ్యర్ ఆ! సెల్ఫ్ తన ఉనికిని కూడా చూపెట్టుకోవాలనుకోదు. మీరేదైతే నమ్ముతున్నారో ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత ఓకే. ప్రేమతో ఉంటాడు. ఓకే. అసలంటే అట్లాగా మీకు ఇచ్చారు. హ్మ్. మీ మీ గురించిన అసలంటే అసలేం థాట్ లేదు. ఏం లేదు. ఉండదు. థాట్ 31st మళ్ళీ ఫస్ట్ నుంచి క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అన్నట్టుగా మైండ్‌లో ఉంది. ఈయనకి హ్మ్. చెప్పలేదు కూడా నేను. కానీ నైటే కట్టేసారు. ఈయన పే చేసేసారంట. నాకు తెలీదు. కానీ నాకు అవునవును. తెలియకుండానే పడుకోవాలి నిద్ర పట్టట్లేదు అనుకుంటూ 2:30 కల్లా ఎంత మంచి ధ్యానం అంటే చాలా బాగా అసలు చాలా మంచిగా అనిపించింది అసలు. అది మీరు హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యారు. ఇంతకాలం చేసిన ప్రయాణంలో మీకు ఇంకా సిట్యుయేషన్స్ మారుతున్నాయి కాబట్టి మీ హైయర్ సెల్ఫ్ ఇంకా డైరెక్ట్‌గా మీరు పట్టుకున్నారు కాబట్టి మీ ప్రయాణం అలాగే కొనసాగించండి. సో నీ థాంక్ ద్వారా యూ నేను ఈ విధంగా పొందాను. ఇక నుంచి నన్ను నేనే ఇంకా నమ్ముతున్నాను. నీ ద్వారా ఆ! నేను ఎన్నో పొందాలనుకుంటున్నా అని చెప్పేసి చక్కగా మీరు అలా కంటిన్యూ చేస్తే ఆ కనెక్టివిటీ కంటిన్యూ అవుతుంటుంది. మీకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎటువంటి చెయ్యాలి అంటే లైక్ ఏదన్నా ఆ రోజు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఏం చేయాలనుకున్నా సరే మీరు ఉదయం పూట లేచి ఒక థాట్ పెడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యాక్సెస్ వస్తది. ఓకే. ఓకే మాస్టర్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఓకే మాస్టర్స్ ఈరోజు ఇక్కడితోటి మనం క్లోజ్ చేద్దాము. సో సప్తమ ప్రజ్ఞాతరాలు కుదిరితే ఒకసారి మళ్ళీ చదవండి. రేపు కంటిన్యూ చేద్దాము మళ్ళీ నెక్స్ట్ పాయింట్స్ కూడా. ఈ పాయింట్స్ చాలా యెస్ మాస్టర్ చెప్పండి. మాస్టర్ ఒక డౌట్ మాస్టర్. మీరు ఇందాక 4వ చైతన్య తలంలో ప్రేమను వ్యక్తీకరించలేము ఈ తలంలో అని చెప్పారు. అవును మాస్టర్. అంటే ప్రేమ ఎలా ఉంటుందంటే ఆహ్, నా ఇంట్లో వాళ్ళు నాకు బాగా ఇష్టం. నా భార్య, పిల్లలు లేకపోతే నా తల్లిదండ్రులు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాగా ఇష్టం. కానీ దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియని స్థితిలో ఉంటామన్నమాట. ఆహా! భావ అంటే వ్యక్తీకరణ అనేది ఉండదు. కొందరు చేస్తారుగా మాస్టర్. అట్లా చూసాం కదా చేస్తారు. కొంతమందిని మనం. ఆ! చేస్తారు. అంటే అదే అన్న వాళ్ళు భావ వ్యక్తీకరణ స్థితి నుంచి ఎక్కడికొచ్చారు? పంచమ దాంట్లోకొచ్చేసారనమాట. అంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్‌కి వెళ్ళే క్రమంలో అది మధ్యలో జరుగుతది. అందుకనే ఓకే. ఫిఫ్త్‌లోకి రావాలంటే మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? ఎవరైతే ప్రేమను అనుభవిస్తూ, వ్యక్తీకరిస్తూ ఉంటారో, అంటే వ్యక్తపరుస్తూ ఉంటారో, వాళ్ళకి మాత్రమే ఐదవ ప్రజ్ఞాతలం సంప్రాప్తిస్తుంది. స్వర్గంలోకి రాగలుగుతారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ భూతలం మీద వ్యక్తీకరించగలుగుతారు గదా వాళ్ళు. ఆ! వ్యక్తీకరించాలి. అందుకనే మన ఫస్ట్ సెషన్స్ కూడా అందరికీ చెప్పేదదే. మీకు ఏవైతే ఉన్నాయో, మీరు ఎటువంటి అనుభవాలు పొందుతున్నారో వ్యక్తపరచండి. అది ఒక ప్రాసెస్ మాస్టర్. అది ఆల్రెడీ చెప్పాము. మీరిప్పుడు అడిగారు కాబట్టి అద్భుతంగా అందరూ అర్థం చేసుకోవాలి ఈ పాయింట్‌ని. మనము ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న అంశాలను కూడా మనం పరిపూర్ణం చేసుకోవాలి. అంటే నాలో ప్రేమ ఉన్నప్పటికి కూడా వ్యక్తపరచడం స్టార్ట్ చేయాలి. హ్మ్. అప్పుడే మనం ఇటువైపు వెళ్ళగలుగుతాం. హుహు. అంటే నా తండ్రి నుంచి నేనొకటి కోరుకుంటున్నాను. లేకపోతే నా తల్లి నుంచి నేనొకటి కోరుకుంటున్నాను. నా కుటుంబం నుంచి నేనొకటి కోరుకుంటున్నాను. ఆ కోరుకున్నది ఇతరులకు తెలియాలి అంటే నేను వ్యక్తపరచాలి కదా! అవును. సో, అలాగే నేను ఈ ఉన్నతమైన ప్రజ్ఞాతలానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్న అంశాలను నేను వ్యక్తపరిస్తేనే ఫుల్‌ఫిల్‌మెంట్ జరుగుతది. అంటే నేను ఒకటో తరగతిలో నేర్చుకున్నవి టీచర్‌కి అంటే ఈ రోజు క్లాస్‌లో సారీ ఒకటో తరగతి కూడా కాదు. ఈ రోజు క్లాస్‌లో నేర్చుకున్నవి టీచర్‌కి నేను చెప్తేనే అంటే నేను ఇవి నేర్చుకున్నా అని చెప్పేసి కళ్ళు మూసుకొని అప్పచెప్పితేనే నాకు ఇంకోటి పెట్టిస్తారు టీచర్. ఏబీసీడీల తర్వాత మిగతా నెక్స్ట్ పెట్టిస్తది. లేకపోతే పెట్టిస్తదా? ఆ! అవును సార్. పెట్టీదు గదా! సేమ్ అదే ఆ! విధంగా ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జ్ఞానాన్ని వినటం. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనకు అనుభవం కలగడం. అనుభవం ప్రజ్ఞగా మారడం. పొందిన ప్రజ్ఞను వ్యక్తపరచడం. ఓకే. ఎప్పుడైతే ప్రజ్ఞను వ్యక్తపరిచారో అప్పుడే పరిపూర్ణమవుతది. ఓకే. జ్ఞానం ద్వారా అనుభవము ఆచరణ. ఆచరణ ద్వారా అనుభవము. అనుభవం ద్వారా ప్రజ్ఞ. ప్రజ్ఞ. ప్రజ్ఞను వ్యక్తపరచాలి. ఓకే. ఎప్పుడైతే వ్యక్తపరుస్తామో ఇక్కడితోటి అది పరిపూర్ణమైంది. ఎప్పుడైతే ఇది పరిపూర్ణమైంది గదా! ఇప్పుడు వ్యక్తపరచడం నుంచి మళ్ళీ ఎక్కడికెళ్తారు? మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానం. అదే చెప్తున్నారు గదా! హ్మ్. ఇక్కడ హ్మ్. ఏ తలంలో నేనైతే ఉంటాను. ఇక్కడ నేను వ్యక్తపరచలేని స్థితిలో ఉన్నాననుకోండి. మళ్ళీ ఏమో నెక్స్ట్ హ్మ్. జన్మలో వ్యక్తపరచడానికి నేను ప్రాముఖ్యత తీసుకొని వ్యక్తపరిచే విధంగా నేనొస్తాననమాట. ఒక జీసస్ గానో లేకపోతే వ్యక్తపరచలేకపోవటానికి వ్యక్తపరచలేకపోవటానికి కారణం ఏందంటే ప్రజ్ఞగా మిగిల్చుకోకపోవడమా?
లేదు. వ్యక్తపరచడానికి కారణం ఏంటి అంటే గనక, తను ఆ జ్ఞానాన్ని పొందకుండా ఉండడం అంతే. అంటే ఎక్స్‌ప్రెస్ చేస్తే నేనింకా గొప్పగా ఎదుగుతానని తెలియకపోవడం అంతే. ఓకే. అంతే. అది తప్పేం కాదు. ఆ స్థితి అలా ఉంటుందంతే. అంటే హ్మ్. వాడికి అన్నీ వచ్చు. ఏబీసీడీలు అన్నీ వచ్చు. కానీ వాడికేమో చెప్పాలనిపించదు. ఆ! దానికేం కారణం ఉండదు. ఓకే. ఎగ్జామ్‌లో రాస్తాడు. మిగతా టైంలో టీచర్‌తో దెబ్బలు తింటాడు. ఎగ్జామ్‌లో రాస్తాడు. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వాడికి అంతగా ఇష్టం లేదంతే. మరి అది సోల్‌కి తెలుసుగా మాస్టర్. బయట వ్యక్తపరచాలని రూల్ ఏం లేదు కదా! రూల్ ఏం లేదు. కానీ ఆ వ్యక్తపరిచే క్రమంలో స్థితి మారాలి కాబట్టి ఈ బ్యారియర్ దాటాల్సిందే. ఓకే. అంటే తనలో ఉన్న భావోద్వేగాలను బయటపెట్టే స్థితికి వస్తేనే, వ్యక్తపరచగలిగే స్థితికి వస్తేనే అంటే ఇప్పుడు చూడండి, దాన్ని చూస్తే గనక ఇది అనాహతము ప్రేమ. ఎగ్జాంపుల్‌గా మనం హ్మ్. తీసుకుందాం. హ్మ్. ప్రేమ నుంచి, ఈ ప్రేమని నేనేం చేయాలి? వ్యక్తపరచగలగాలి. హ్మ్. అప్పుడు ఈ ప్రేమకి పూర్ణత్వం గదా! యెస్. ఆ వ్యక్తపరచాలని నేను ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అంటే నేను హ్మ్. మాట్లాడడం మొదలుపెడితేనే నాలో ఉన్న భావనలు అనేవి ఈ కంఠం ద్వారా అంటే నా యొక్క విశుద్ధి ద్వారా ఆ హ్మ్. ప్రేమతత్వం అనేది బయటకొస్తది. ఈ బయటికి హుహు. రావాలంటే నేను దీన్ని మూసుకొనుంటే ఎలాగా? యెస్. చెప్తుంది. ఆత్మ చెప్తుంది. కానీ నేనే చెయ్యట్లేదు. టీచర్ చెప్పు, నువ్వు చెప్పు, వ్యక్తపరచు. మనం గూడా సెషన్‌లో మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎన్ని సార్లు మీరంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు గానీ, ఆల్‌మోస్ట్ ఈ జర్నీలో ప్రతిరోజు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. వ్యక్తపరచండి. వ్యక్తపరచడం వల్ల సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఎన్నో మార్పులు జరుగుతాయని ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను. కావాలంటే అవును. అప్పటినుంచున్న మాస్టర్స్‌ని అడగండి మీరు. ఓకే మాస్టర్. అది ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత ఎన్నో మార్పులు జరుగుతాయి. అది నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూసాను నేను. అది గూడా అలా వర్క్ హ్మ్. అవుతుంది. హ్మ్. ఎక్స్‌ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అనేది అల్టిమేట్. మిమ్మల్ని మీరు ఓకే. వ్యక్తపరచుకోవడానికి ఇక్కడికొచ్చారు. ఆ! ఆ! అర్థమైంది మాస్టర్ ఇప్పుడు. కదా! సో, అలాగ ఆ! వ్యక్తపరుస్తూ వెళ్తే ఇక్కడికి వెళ్తాము. ఈ వ్యక్తపరిచే క్రమంలో ఏమవుతుంది నన్ను నేను వ్యక్తపరుస్తుంటే నా పట్ల నాకు ఇతరులకు చెప్తుంటే ఇప్పుడు మంచి హ్మ్. జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను కాబట్టి నా ప్రయాణం అనేది ఇక్కడికి సాగుతుంది. హ్మ్. అంతర్ముఖం అవుతూ నా జ్ఞాన నేత్రం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్తాననమాట. సో, ఇది లెవెల్ బై హ్మ్. లెవెల్ ప్రాసెస్ అన్నమాట. సో, ఆ లెవెల్స్‌నే చైతన్య తలాల్లో హ్మ్. మనకి ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ చదవండి. చదివితే ఏ చైతన్య హ్మ్. తలంలో మనం ఉన్నామో, ఆ చైతన్య తలని ఏ విధంగా మార్చుకోవాలని మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మన ప్రయత్నంతోనే ఏదన్నా జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగానే ఈ డిజైన్ అనేది ఉంటది. ఓకే. సర్వస్వము తెలిసినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా వెళ్తేనే దాంట్లో ఒక ఆనందం ఉంటది. హ్మ్. అంతే కదా! ఇప్పుడు ప్రతీదీ నాకన్నీ అరేంజ్ అయిపోయి ఉంటాయి. అంటే లైక్ మన ట్రావెల్‌లో ప్రతీదీ గూడా మీ అబ్బాయో లేకపోతే ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు? మీరెక్కడికెళ్ళినా గాని అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తున్నారు. బావుంటది కొంతకాలం అది. కానీ ఎందుకు హ్మ్. ఈసారి నేనే ట్రై చేద్దాం. ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాము అనే ఆలోచన ఎందుకొస్తది? నన్ను నేను నిరూపించుకోవాలి, వ్యక్తం ఆ! చేసుకోవాలి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అలాగే దైవం కూడా తను తాను వ్యక్తపరుచుకునే క్రమంలో తనకి సమస్తము తెలిసున్నప్పటికీ కూడా అక్కడ హ్మ్. ఏమీ తెలియని స్థితిలో నేనుంటే ఎలా ఉంటుందని చూడాలని తన ఒక అనుభవం అంతే. ఓకే మాస్టర్. సో, ఇట్లాగా ఇంకొకటి అది మనకు హ్మ్. యెస్ మాస్టర్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఆయనకి మాస్టర్ మీరు. ఇప్పుడు తన దైవం అట్లా అనుకున్నప్పుడు, ఆయన తలంపుతోనే ఆయనకి రావాల గదా! దీంట్లోంచి బయటపడాలా అన్న ఒక తలంపు కలిగినప్పుడు, నేను అదే అనుకుంటా సార్ జ్ఞానం నాకు రావాలి. ఎందుకంటే అది నా హక్కు, నా అది అవును. నాదే. ఎందుకు మీదే. నాకు రాదు అవును. అనుకుంటా సార్ ఆ! నేను. అలా హ్మ్. ఎందుకు రాదు అనే దానికేంటంటే ముఖ్య హ్మ్. ఉద్దేశ్యము ఇది ఏమైపోయిందంటే దీని పట్ల అంటే ఈ స్పష్టత అనేది ఎప్పుడు కలిగింది మీకు? ఈ మధ్యనే కలిగింది. కదా! అంటే నాకు కావాలి, నాదే అనే ఒక భావన మీకు ఈ మధ్య కలిగింది. కానీ ఈ భావన కలగడానికి ముందు ఎన్ని జన్మల్లో ఎటువంటి అంశాలు మీలో నింపుకున్నారు అనేది కూడా మనకు తెలిసుండాలి. ఎందుకు రాలేదు అంటే అక్కడ దానికంటే ముందు ఎన్నో అంశాలు దాని పైన పొరలుగా ఉన్నాయన్నమాట. ఎన్నో నమ్మక వ్యవస్థలు, ఎన్నో దాని మీద ఉన్నాయి. సో, అవి మెల్లమెల్లగా తొలగిపోతూ అప్పుడు ఆ జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం. అది అందుకోవాలి కాబట్టి మన దృష్టి దాని మీద పెట్టమని చెప్తారన్నమాట. సో, ఫోకస్. నేను ఏదైతే నాలో కలిగి ఉన్నానో అంతమైన జ్ఞానాన్ని నేను అందిపుచ్చుకోగలను. నేను అందిపుచ్చుకోగలను. అది నాలోనే ఉంది అనే దాన్ని ఎంతకాలం వేరుగా ఉంది. ఏ ఒక గురువులోనో, ఒక ఋషిలోనో, ఒక మునిలోనో లేకపోతే ఇంకొక దైవంలోనో ఉందని, ఒక సరస్వతి దేవిలో ఉందనో, ఎక్కడో ఉందని అన్నీ చూసాము. ఇలాగ తనలో ఉన్న జ్ఞానాన్ని డీకోడ్ చేస్తూ చాలామంది పిల్లలు డిఫరెంట్ లాంగ్వేజెస్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ళున్నారు. ఏమి స్టడీ చేయకుండా, ఏమి తెలుసుకోకుండా. దాన్నే మైండ్ ఆఫ్ గాడ్ అని గూడా అంటారనమాట. సో, అక్కడి నుంచి మనం హ్మ్. ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం. అది కూడా నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాలనుకున్న క్రమంలో ఏం చెప్పాలనుకున్నప్పుడు, సో, మెడిటేషన్‌లో కూర్చొని ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏదైతే
అవసరమో అదే నాకు అందించమని కోరుకున్నప్పుడు అటువంటి ఇన్ఫర్మేషన్ అందేది. ఏ పుస్తకంలో చూసి చెప్పిన అంశాలు చాలా తక్కువ. ఎవరిని అడిగేవాళ్ళు మీరు? ఏది అందించమని ఎవరిని మీరు కోరుకునేవాళ్ళు? ఎవరిని? అంటే నా హయ్యర్ సెల్ఫ్‌ని. హ్మ్. ఈ రోజు వచ్చే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం అయితే అవసరమవుతుందో, వాళ్ళు ఎటువంటి పరిస్థితులకి వచ్చి ఇక్కడ మార్పు చెందాలని వచ్చారో, వాళ్ళకి ఏది కావాలో అదే నాకు అందించు అనుకున్నప్పుడు హైయర్ సెల్ఫ్‌నే అడుగుతున్నారు మీరు. ఆ! ఆ పూర్ణ హయ్యర్ సెల్ఫ్ అంటే తెలుసా సార్? నన్ను నేనే. నన్ను ఆ! నేనే అన్నమాట. హయ్యర్ సెల్ఫ్ అంటే మళ్ళీ వేరేం కాదు. నన్ను నేనే. ఆ! ఓకే. అంటే నాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నాకు అనిపించింది చెప్పేదానికంటే కూడా వాళ్ళు కావాలనుకున్నది చెప్పడం ఇంపార్టెంట్. కానీ వాళ్ళేమనుకుంటున్నారో నాకు తెలీదు కదా! కాబట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి నేను ట్యూన్ అయిపోయాను. ఆ వచ్చే వాళ్ళు ఎటువంటిది కావాలనుకున్నారు ట్యూన్ అయిపోతే, అప్పుడు అక్కడి నుంచి అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను యాక్సెస్ చేసుకోగలను. ఏదైనా మనమే మన ఆ! లోపల నుంచే రావాలా అని నేను అని అనుకుంటున్నాను. అంతే కదా సార్? యెస్. యెస్ మాస్టర్. యెస్. సహాయం ఎగ్జాక్ట్‌లీ. కానీ మనలోనే ఉంది. సర్వస్వము మనలోనే ఉంది. మనలోనే ఉంది. హ్మ్. మనను దేవుడు మాస్టర్ మనము వేరుగా లేము. అవును. యెస్ ఇంకో మా ఇంకొక మాస్టర్ మనకి నాలెడ్జ్ తెలిసింది. దాన్ని పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోవటానికి ఇంకా కొన్ని అనుభవాలు జరగటము, దాని తర్వాత పెట్టటము ఏదైనా ఉంటదా? లేకపోతే ఫోకస్ పెట్టకపోవటమే రీజనా? ఫోకస్ పెట్టకపోవడమే. ఓన్లీ ఫోకస్ పెట్టకపోవడమే రీజన్. ఓకే. ఓన్లీ ఫోకస్ పెట్టకపోవడమే. అంటే తెలిసినప్పటికీ కూడా ఆచరణలో పెట్టకపోవడం. ఫోకస్ అనేది హ్మ్. ఆచరణే కదా మనకి. రామ్ ఇచ్చిన దాంట్లో ఫోకస్ ఈస్ ద అవును. వన్ ఆఫ్ ది డిసిప్లిన్. అవును. సో అది పెడుతూ ఉంటే చెప్పండి. సో అది పెడుతూ ఉంటే అవి ఇంకా అన్‌లాక్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఆ దృష్టి అంటే లైక్ ఏంటి నేను ఈరోజు భూమి లోపల ఒక 100 అడుగుల లోతులో బంగారం ఉందని నాకు బాగా తెలుసు. హ్మ్. నేనేం చేశాను, అది నాదే. ఎప్పటికైనా నాదే. నేను ఎప్పుడైనా హ్మ్. తవ్వుకోవచ్చు కదా! అనే ఆలోచనతో హ్మ్. ఉన్నప్పుడు ఈరోజు తవ్వుతాను. వారం తర్వాత మళ్ళీ తవ్వుతాను. నెల తర్వాత తవ్వుతాను. సంవత్సరం తర్వాత అలా ఎప్పుడు నాకు అవకాశం ఉంటే అలా తవ్వుకుంటూ లోపలికి వెళ్తూనే ఉంటాను. హ్మ్. ఎప్పుడో అప్పటికి ఆ బంగారాన్ని నేను పట్టుకోవచ్చు. హ్మ్. కానీ నాకేంటంటే ఆ బంగారం ఎట్లైనా పొందాలి నేను. రాత్రి ఓకే. పగళ్ళు తిండి తిప్పలు మానేసి నా దృష్టి అంతా హ్మ్. దాని మీద పెట్టి తవ్వుతూనే ఉన్నాను. ఇప్పుడు నాకు హ్మ్. ఆ బంగారం తొందరగా వచ్చింది. ఓకే. అంటే నాకు అలా పొందితేనే ఆనందం. కాబట్టి ఇక్కడ ఆచరణ అనేది ఎంత తీవ్రతతో మనం వెళ్తుంటామో, అంత తొందరగా మనకి ప్రతిఫలాలు అందుతూ ఉంటాయి. ఎందుకంటే హ్మ్. మన ప్రయాణం అటే సాగాలి కనుక. ఆ! ఎప్పటికైనా అలాగే వెళ్ళాలి. ఇంక వేరే ఇది లేదు. అంటే మనం దృష్టి ఎక్కడైతే పెట్టామో అక్కడే సృష్టి జరుగుతూ ఉంటుంది. నేను ఆ! ఏ విధంగా భావన చేస్తున్నానో అదే వస్తూ ఉంటుంది. యద్భావము తద్భవతి. అదే ప్రాప్తిస్తూ ఉంటుంది. నేను పంచుకుంటూ వెళ్తున్నాను అది పెరుగుతుంది. నేను ఎక్స్‌ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను, వ్యక్తపరుస్తున్నాను. అందరికీ అది అందుతుంది. సో, ఇలాగ హ్మ్. వైబ్రేషన్స్ అన్నీ కూడా మార్పు చేసేది ఎవరంటే నేనే కదా! ప్రయత్నము యెస్. నాదే, ఫలితము నాదే, ప్రేమ నాదే, అనుభూతి నాదే, సమస్తము నేనే అని తెలుసుకోవడానికి ఈ ప్రయాణం అంతా. హ్మ్. యెస్ మాస్టర్. సో, క్లియర్ మాస్టర్. మనం జస్ట్ ఫోకస్ పెట్టండి. మీ చుట్టూ ఏమైనా పరిస్థితులు మనకు సహకరించట్లేదు అనే ఒక సిట్యుయేషన్ మనలో ఉంటే గనక ఫస్ట్ వాటిని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసుకోండి. థాట్ లెవెల్‌లో నేను హ్మ్. జ్ఞానాన్ని పొందడానికి అన్ని విధాలుగా నా పరిస్థితులు నాకు సహకరిస్తున్నాయి. నా కుటుంబంలో హ్మ్. వాళ్ళందరూ నాకు సహకరిస్తున్నారు అన్న ఒక దాన్ని మనం యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో, వెళ్ళే క్రమంలో హ్మ్. కొన్ని అనుభవాలు జరుగుతాయి. ఎందుకంటే అవి పూర్తవ్వాలి కాబట్టే కొన్ని హ్మ్. అనుభవాలొస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అది పూర్తవ్వడానికి ఈ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం హ్మ్. పెట్టుకొని వాటిని హ్మ్. సరైన ఆలోచనతో క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా ఇంపార్టెంట్. సో, హ్మ్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక క్రియేషన్ మేనిఫెస్టేషన్స్‌లో కూడా కొన్ని ఎక్స్‌ట్రీమ్ థింగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనం పర్సనల్‌గా డిస్కస్ చేసినప్పుడు చూద్దామనమాట. సరి అయిన హ్మ్. ఆలోచన అనే పదాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన మైండ్‌కి ఫీడ్ ఇవ్వాలనమాట. హ్మ్. నేను కొన్ని సార్లు జరగడం కోసం ఏమవుతుందంటే సరికాని ఆలోచన కూడా పెట్టొచ్చు. కానీ దానివల్ల అదేలెండి. కొన్ని ఆ! కొన్ని క్రియేషన్‌లో మార్పులు క్లారిటీ ఉండాలి. ఆ! స్పష్టత ఉండాలి. అందుకనే స్పష్టత కంటే కూడా సింపుల్‌గా ఏంటంటే పదాలను క్లియర్‌గా అంటే ఇన్‌స్ట్రక్షన్స్ బ్రెయిన్‌కి ఎటువంటి వైబ్రేషన్స్ ఇస్తే ఆ విధంగానే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి, నా హ్మ్. ఆలోచన సరైన ఆలోచనగా ఉంటుంది. సరైన వ్యక్తులనే కలుస్తున్నాను. నేను సంకల్పాలన్నీ కూడా స్పష్టతతోటి అంటే హ్మ్. పూర్తి స్వేచ్ఛతోటి చేస్తున్నాను. నా సంకల్పాలన్నీ సిద్ధిస్తున్నాయి. ఇలాగా ప్రతీదీ పాజిటివ్‌గా తీసుకెళ్ళాలన్నమాట. యెస్ మాస్టర్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఇంకేమన్నా డౌట్స్?